ముందుగా ఫస్ట్‌లీ థ్యాంక్ యూ సార్. నాకు కొత్తగుంది. ఇలా రౌండ్ టేబుల్ ఫస్ట్ టైమ్ అండ్ ఇంతమంది మీరందరూ వచ్చి పర్టిక్యులర్‌లీ 'తిమ్మరాజుపల్లి టీవీ' ఒక 50-60 మంది అందరూ కొత్తోళ్ళు పరిచయం అవ్వే మూవీకి మీరందరూ వచ్చి ఇలా కూర్చొని ఇలా సపోర్ట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది సార్. 'తిమ్మరాజుపల్లి' ముని ఎప్పుడైతే కథ చెప్పాడో సార్ నాకు ఫస్ట్ టైము, నా ఊరి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసాయి సార్. మా ఊర్లో ఒకే ఒక టీవీ ఉండడం, ఆ టీవీ చూడడానికి ఊర్లో ఎన్ని గొడవలుండేటియి, ఎన్ని ఎమోషన్స్ ఉండేటియి. ఆ ఇంట్లో వాళ్ళకి నచ్చితేనే మనల్ని ఒక ప్లేస్‌లో కూర్చోబెడతారు. లేకపోతే కత్తితో తరిమి కొట్టేస్తారు. టీవీ అన్నది 90స్ జనరేషన్ కిడ్స్‌కి గాని, లేకపోతే 80స్‌కి ఇంకా ఎక్కువుంటది. మా 90స్ జనరేషన్‌కొచ్చినోళ్ళకి అది ఈవినింగ్ అయిపోతే టీవీ చూడాలి, టీవీ చూడాలి. అది దూరదర్శన యాంటీనా కింద వైరేసి అది ఎర్త్ అంటారు కదా! కింద వాటర్ అంతా ఏసి ఎర్త్ అంతా యాంటీనా అడ్జస్ట్ చేసుకుంటూ కింద ఇది ఉంది కదా సార్. ముని ఎప్పుడైతే ఒక హానెస్ట్‌గా కథ చెప్పాడో, ఎక్కడే గాని ఏదో ఎంటర్‌టైన్‌మెంట్‌లు అది గాకుండా ఒక హానెస్ట్‌గా ఒక ఊర్లో ఒక టీవీకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఉంటది. టీవీ చుట్టూ ఊర్లో ఉండే క్యారెక్టర్ల మధ్య ఎమోషన్ ఏందో చెప్పాడో సార్ నాకు ఐ ఫెల్ట్ కనెక్టెడ్ సార్. ఈ జనరేషన్ వాళ్ళకి తెలియాలేమో నిజంగా ఒక టీవీకి ఇంత ఇంపార్టెన్స్ ఉందని. నాకు తెలిసి ఇప్పుడు ఒక్కో బెడ్‌రూమ్‌లో ఒక టీవీ ఉంది గానీ ఎవరు చూస్తున్నారో ఏంటో తెలియదు. సెల్ ఫోన్ అయిపోయి. సో, అది ఆ టీవీకి ఇంత ఎమోషన్ ఉండేది. చిన్న నాస్టాల్జియా ఫీల్ బావుంటదనిపిచ్చి స్టార్ట్ చేశాం సార్. అంటే యాక్చువల్‌గా ఈ దీంట్లోకి వెళ్ళబోయే ముందు హ్మ్. 'రహస్య' గారు మీ లైఫ్‌లోకి రావటం, హ్మ్. లేటెస్ట్‌గా మీ బాబు సార్. వీళ్ళొచ్చిన తర్వాత హ్మ్. సో, ముందు జీవితానికి వీళ్ళొచ్చిన తర్వాత మీ లైఫ్‌లో వచ్చిన చేంజెస్‌కి హ్మ్. ఆ డిఫరెన్స్ ఏంటసలు? వెరీ హ్యాపీ సార్. అంతా చాలా బావుంది. చాలా సెటిల్డ్ అండ్ కంపోజ్డ్‌గా అనిపిస్తుంది. లైఫ్ అంతా తనుండడం, ఇంక అన్నీ తను చూసుకోవడం, ఈ ప్రొడక్షన్ ఇవంతా. ఇంకా 'హనుగాడొచ్చిన' తర్వాత ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ అంతా ఒక వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్ సార్ అది. చాలా బావుంది. అన్నీ మంచి జరుగుతున్నాయి. ఐయామ్ సో హ్యాపీ సార్. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మంచి సినిమాలు చేస్తున్నాను సార్. రోజు మనం వర్క్ చేసేటప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ కంటెంట్ ఎగ్జైట్ చేస్తే తెలియకుండా మనం ఒకటయిపోతాం కదా! దీనికోసం కదరా మనం వచ్చిందని. ఐయామ్ డూయింగ్ గ్రేట్ ఫిల్మ్స్ అండ్ ఐయామ్ సో హ్యాపీ ఫర్ దట్. అంటే ఇన్నటి వరకు మిమ్మల్ని హీరోగా చూసా. సార్. ఈ సినిమాతో 'కా' సినిమాతో ఆల్రెడీ అసోసియేట్ హ్మ్. ప్రొడక్షన్ స్టార్ట్ హ్మ్. చేశారు. సో, మీలాంటి యాక్టర్స్ అందరిని గుర్తించి ఇంతమంది 50 మంది అనుకుంటా దాదాపుగా. హ్మ్. అంతమంది టాలెంట్ పీపుల్ గుర్తించి ఒక సినిమా హ్మ్. ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయడం అనేది మీలో ఎంత కాన్ఫిడెన్స్ పెంచింది? నేనెందుకో సార్ నేను ఫస్ట్ నుంచి కూడా నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే, హ్మ్. షార్ట్ ఫిల్మ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ 'రాజావారి రాణి' గారనే సినిమా ఒక 8,00,000తో తీద్దామని కపిలేశ్వరపురం ఎళ్ళిపోయాం సార్ ఈస్ట్ గోదావరి. హ్మ్. జస్ట్ 8,00,000 ఒక మనో వికాస్ అని ఒక అబ్బాయి. తనే నా ఫస్ట్ ప్రొడ్యూసర్. తను పెట్టిన డబ్బులతోనే తను స్టార్ట్ చేయడం అది. ఏమైపోయిందంటే మొత్తం ప్రొడక్షన్ అంతా నేనే దగ్గరుండి చూసుకున్నాను సార్. ఏది 'రాజావారి రాణి' గారు గాని, 'ఎస్ఆర్ కళ్యాణమండపం' గాని ఆ 2 సినిమాలకి ఇన్ అండ్ ఔట్ చూసేసాను సార్. హ్మ్. అంటే డిస్ట్రిబ్యూషన్ అసలు థియేటర్ అంటే ఏంటి? మొత్తం అన్నీ తెలుసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఎవరు లేరు కదా సార్! అప్పుడు అంతా చూసి ఆ ప్రాసెస్‌లో ఏంటి అనంటే, ఒక కంటెంట్ మీద మనకు సాలిడ్‌గా నమ్మకం ఉన్నప్పుడు, దాని ప్రెజెంటేషన్ సరిగ్గా చేసుకోగలిగితే, ఖచ్చితంగా చాలా బావుంటదని నమ్మాను సార్. అప్పటినుంచే నా మైండ్‌లో ఏంటంటే ఇన్ కేస్ ఇఫ్ ఐయామ్ కేపబుల్ నా చేతిలో గాని మనీ అది ఇది ఉంటే, ఒక రైట్ కంటెంట్‌ని మాత్రం ప్రొడ్యూస్ చేద్దాం. ఇక్కడ మంచి కంటెంట్ జనరేట్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతది. దాంట్లో భయపడాల్సిన అవసరమే లేదని నా స్ట్రాంగ్ ఫీలింగ్ సార్. అందుకనే ముందు నుంచే ప్లాన్ ఉండింది సార్. ఈ కథ విన్న తర్వాత మెల్లగా స్టార్ట్ చేద్దాం. అంటే ఫస్ట్ స్టెప్ వెరీ స్మాల్ స్టెప్ ఇది. చిన్న బడ్జెట్‌తో తీసిన సినిమా. అలా మెల్లమెల్లగా కథలు నచ్చితే అలా తీసుకెళ్తూ ఉన్నాం. ఇది మీ మొదటి సినిమా 8,00,000 అన్నారు గదా! టోటల్‌గా ఇప్పుడు చెప్పకూడదేమో. బట్ ఇట్ ఈస్ లెస్ థాన్ 80,00,000 అవునా? నా అంత ఫస్ట్. తక్కువలో తీసారా? యెస్ సార్. అంటే ఇప్పుడు అంటే టీమ్ అందరం ఒక 50 మంది ఎళ్ళిపోయేవాళ్ళం. లిటరల్లీ 'కపిలేశ్వరపురం' దగ్గర ఒక ఇంట్లోనే ఒక 30 మెంబర్స్ పడుకునేవాళ్ళం. 4 గంటలకి ఎవరైతే నిద్ర లేస్తారో వాళ్ళకి మాత్రమే స్నానాలు, వాష్ కొంచెం లేదంటే అడ్జస్ట్ అయిపోతూ వెళ్ళిపోయి కార్‌లో ఒక 2, 3 కార్‌లుండేటియి. కార్‌లోనే పడుకొని పోలో కార్ ఒకటుండేది. పడుకొని విత్ టీమ్ సపోర్ట్ అందరం అలా చేశాం సార్. ఆ బడ్జెట్‌తో చేయగలిగాం అసలు. అసలెవరికీ తెలీదు ఈ విషయం. ఎవరికీ తెలీదు సార్. ఎందుకంటే అప్పుడు చెప్పలేం కదా సార్. ఎందుకంటే లేకపోతే మనీకి ఎక్కువ అమ్మాలి కదా! ఇప్పుడు చెప్పం. అంటే 'మునిరాజు' అని డైరెక్టర్ మీ దగ్గరకొచ్చినప్పుడు మిమ్మల్ని యాస్ ఏ ప్రొడ్యూసర్‌గా అప్రోచ్ అయ్యాడా? లేదంటే యాస్ ఏ హీరోగా అప్రోచ్ అయ్యాడా? లేదు సార్. యాస్ ఎ హీరోగా నా సినిమాకి ఒకదానికి ఆన్‌లైన్ ఎడిటర్ సార్ తను. ఇలా సెట్‌లో ఆన్‌లైన్ ఎడిట్ జరుగుతుంది. మనోడేసే వెర్షన్స్ నాకు నచ్చుతున్నాయి సార్. ఓకే. డైరెక్టర్ వచ్చి ఒకటి చెప్తున్నాడు. మనోడేదో ఇది చెప్తున్నాడు. నేను పక్కనొచ్చి ఆన్‌లైన్ ఎడిట్ చూస్తున్నప్పుడు చేస్తున్నాడే ఈ అబ్బాయి అని క్యాజువల్‌గా మాటలో ఏ ఊరు అనంటే ఇలా కుప్పం సార్ మాది అది ఇది అంటే ఏమవుదాం అనుకున్నా అంటే ఇలా 10 ఇయర్స్ అయింది సార్ డైరెక్షన్ కోసం వచ్చాను. ఇలా ఫీడింగ్ కోసం, మనీ కోసం ఇలా ఆన్‌లైన్ ఎడిట్ చేసుకుంటున్నాను అంటే, ఓ రోజు సరదా క్యారవాన్‌లోకి లంచ్ అప్పుడు రా అన్నాను. లంచ్ చేస్తూ "ఏం ముని ఏమన్నా ఉందా కథ ఏమన్నా చెప్పు" అనంటే మనోడు ఈ పాయింట్ చెప్పాడు సార్.
నాకు మనోడు యాజ్ ఎ చాలా హానెస్ట్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది సార్ మనోడిది. డీవియేషన్ లేకుండా. నాకు చాలా బా అనిపిచ్చి ముని నేను ఇదెప్పుడు 2022లో చెప్పాను సార్. ముని నేను ఒక చిన్నదేదైనా చేద్దాం అనుకుంటున్నాను ముని. ఖచ్చితంగా నేను చేస్తాను అని అప్పుడు చెప్పాను సార్. నా మధ్యలో నా 2 సినిమాలు అటు ఇటు అవ్వడం. నా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కొంచెం అయిన తర్వాత ఫస్ట్ మునికే చేశాను. ఒకవేళ మిమ్మల్ని హీరోగా చేయమంటే హ్మ్. ఈ మెయిన్ రోల్‌లో, మెయిన్ లీడ్‌లో మిమ్మల్ని చూసుకోమంటే చూసుకోగలరా? ఐ విల్ బి సో హ్యాపీ సార్. ఈ సినిమాలో గాని నేను హీరోగా చేసుంటే మధ్యలో థాట్ వచ్చింది సార్. డిస్కషన్ గూడా వచ్చింది. అంటే నువ్వు హీరోగా చేస్తే ఎలా ఉంటది నా ఫీలింగ్ ఏంటంటే సార్, ఓ పక్క మార్కెట్ పెరిగే కొద్దో లేకపోతే హీరోగా హిట్లు కొట్టే సినిమాలు, ఇలాంటి రూటెడ్ సినిమాలు, ఇలాంటి బడ్జెట్ తక్కువ సినిమాలలో కనిపిస్తే చాలా ఇంకా ఫ్రెష్‌గా ఉంటాయని నా ఫీలింగ్ సార్. ఎక్కువ గ్రాండియర్‌లు అది ఇది కొద్ది ఇప్పుడు నేనెళ్ళి ఒక మంచి కథ దొరికి మోర్ దెన్ ఏదో సెట్లు, గ్రాండియర్‌లు ఇది కాకుండా రూటెడ్ కథ ఒక 3,00,00,000, 4,00,00,000 చేయగలిగితే చూసే ఆడియన్స్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటదని నా పర్సనల్ ఫీలింగ్ సార్. మధ్యలో చేద్దాం అని అనుకున్నాము. కానీ ఎక్కడైనా నేను పడడం వల్ల ఈ ఉన్న ఇన్నోసెన్స్ ఈ సినిమాలో ఉన్న చిన్న వాటి క్యారెక్టర్స్ చాలా ఇన్నోసెంట్‌గా ఉంటాయి సార్. నేను పడడం వల్ల చిన్న కమర్షియల్ ఫ్యాక్టర్ అవి వాటి వల్ల ఏదైనా దెబ్బతింటదేమో అని వద్దు అనుకోని ఇంకో పక్క సాయికి మాటిచ్చేసాను సార్. అంటే నేను అంతా అనుకునే ముందు సాయికే నేను హీరోగా పెడతాను మాటిచ్చాను. దానివల్ల మలయాళంలో కూడా మీరన్నట్టు పెద్ద పెద్ద స్టార్ హీరోలు రూటెడ్ కథలు చేస్తున్నారు తక్కువ బడ్జెట్‌లో. అసలు వాళ్ళ స్టార్‌డమ్‌ని పక్కన పెట్టి సినిమాలు చేస్తున్నారు. అలాంటిది మనం మనం కూడా ఇన్‌స్పైర్ చేసుకోవచ్చు అలాంటి ఖచ్చితంగా అది నేను బిలీవ్ చేస్తున్నాను సార్. మన ఇమేజ్ గావచ్చు, లేకపోతే జనాల్లోకి మన కంటెంట్ ఎళ్ళిపోయి మనల్ని బాగా ఓన్ చేసుకున్నప్పుడు, ఎంత ఇన్నోసెంట్ సబ్జెక్ట్స్, ఎంత రూటెడ్ సబ్జెక్ట్ చేస్తే వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారని నా ఫీలింగ్ సార్. బట్ మన దగ్గరున్న మార్కమ్ సర్కమ్‌స్టాన్సెస్‌కి మనం సినిమాని చూసే విధానానికి, మార్కెట్ ఇక్కడ బిల్డ్ అయ్యేదానికి వాటికి ఏం డిస్టర్బెన్స్ ఉందంటారా? మలయాళం వే ఆఫ్ మార్కెటింగ్ అదంతా డిఫరెంట్ యాక్చువల్‌గా. మన దగ్గరికొచ్చేసరికి కొంచెం తేడా ఉంటది కదా! దానికి. నాకు ఫస్ట్ 1 ఇయర్, 2 ఇయర్స్ అలా ఇబ్బంది పడొచ్చు గానీ అలవాటు చేయాలేమో సార్. హ్మ్. నేను నిన్న ఫర్ ఎగ్జాంపుల్ 'వరశంకర్ ప్రసాద్' సినిమాకెళ్ళాను. హ్మ్. నేను 'అనిల్ అన్న' సినిమా ముందు చూసాను. 'అనిల్ అన్న' ముందు ఈవెంట్‌లో ఎప్పుడో కలిసినప్పుడు 'కిరణ్ చాలా బావుంటది కిరణ్' అని నేనెళ్ళి మా టీమ్ అందరం ఎళ్లి విజేత థియేటర్‌లో కూర్చున్నాం సార్. నాకు చిరంజీవి గారు అంత వెరీ సెటిల్డ్‌గా, వెరీ ఇన్నోసెంట్‌గా అసలు ఏదో ఎనకాల గ్రాండియర్‌లు అది గాక నేను జస్ట్ ఒక బోట్‌లో ఇలా వస్తున్నారు. 'నయనతార' గారు ఒక బోట్‌లో నాకది చూడడానికి నాకు చాలా బా అనిపించింది సార్. చిరంజీవి గారిని ఔట్ అండ్ ఔట్ ఎంజాయ్ చేసాం. అంటే మోర్ దెన్ గ్రాండియర్, మోర్ దెన్ ఎనీథింగ్ ఆయన స్ట్రెంగ్త్స్ ఉంటాయి కదా సార్. అది కనిపించేటప్పుడు ఆ సబ్జెక్ట్‌లో చాలా మంచిగా అనిపించింది సార్. నాకు తెలిసి అలా వెరీ అంటే మోర్ దెన్ సెట్స్, గ్రాండియర్స్ వీటికన్నా అలా చేస్తే చాలా బావుంటదని నా నేను యాస్ ఎ ఆడియన్‌గా కోరుకుంటాను సార్. ఇప్పుడు బిగ్గర్ స్టార్స్ అలా కనిపిస్తే సింపుల్‌గా బాలకృష్ణ గారు గాని, లేకపోతే ఇప్పుడు ఎనీ స్టార్ కనిపిస్తే ఒక క్యూట్ సబ్జెక్ట్‌లో చిన్నగా కనిపిస్తే ఎంజాయ్ చేస్తాము. నేనైతే ఎంజాయ్ చేస్తాను సార్ యాస్ ఎ ఆడియన్. ఇప్పుడు ఈ 'తిమ్మరాజు పల్లి' టీవీ అని పెట్టారు కదా! సో, మీకు పాయింట్ చెప్పంగానే ఆ రోజులు గుర్తొచ్చినాయన్నారు. అసలు ఫస్ట్ మీ ఇంట్లో టీవీ వచ్చిన ఆ సందర్భం, ఆ ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటే ఎలా ఉంటదసలు? అదే సార్. మా ఊర్లో ఒక్క ఇంట్లోనే టీవీ ఉండేది సార్. బాగా ఇష్యూ అయిపోయేది, గొడవ అయిపోయేది. మా అన్న గొడవ పెట్టాము. మన ఇంటికి టీవీ ఎప్పుడొస్తది? మన ఇంటికి టీవీ ఎప్పుడొస్తది? అనంటే ఓకే. ఆఫ్టర్ నేను సిక్స్త్ క్లాస్ ఉన్నప్పుడో, సెవెంత్ క్లాస్ ఉన్నప్పుడో ఆ టైంలో వచ్చింది సార్. ఫస్ట్ టైమ్ టీవీ తెచ్చారు. పానాసోనిక్ టీవీ అనుకుంటా. పానాసోనిక్ వీసీడీ ప్లేయర్ అది ఉంటది కదా సార్. ఇప్పుడు మా నాన్నగారు కొంచెం బాలయ్య గారికి మంచి ఫ్యాన్ సార్ మా నాన్న. అప్పుడే 'సమరసింహారెడ్డి' అప్పుడే వచ్చాయి. ఆయన సినిమాలన్నీ ఉన్నాయి. అది 3 క్యాసెట్‌లు తెచ్చారు సార్. ఆ క్యాసెట్ ఒకటి 'హోలీ' అని ఉదయ్ కిరణ్ గారిది ఒక సినిమా ఉంటది సార్. 'హోలీ' అని ఒక సినిమా. ఇంకోటి మన 'టక్కర దొంగ' ఒకటుండేది. ఇవన్నీ ఉండేటియి. అప్పుడు మా ఊర్లో ఇంకా ఇంకో టీవీ ఉందన్నాను గదా! అక్కడ ఇది మన 'అసెంబ్లీ రౌడీ' ఇవన్నీ ఉండేటియి సార్ బాగా. అదేంటంటే కొంచెం పెదరాయుడు, 'అసెంబ్లీ రౌడీ' అది ఇంకా తిప్పి కొట్టుండేది. వెరీ బ్యూటిఫుల్ ఫీలింగ్ సార్. అంటే ఇంటికి టీవీ రాగానే ఒక 10 రోజులు నిద్ర పట్టేది గాదు. దాన్ని చూడాలి, ఒకసారి ప్లే చేయాలి. మన ఇంట్లో బొమ్మ అది అంటే అందరూ మన ఇంటికి వస్తుంటారు కదా సార్ చూడడానికి. అదేదో ఒక ప్రౌడ్ ఫీలింగ్. అరే! అందరూ మన ఇంటికి వస్తున్నారు, మన టీవీ చూడడానికి అనే ఫీలింగ్ ఉండేది. వినగానే అది బాగా కనెక్ట్ అయింది సార్. యాక్చువల్‌గా ఇలా టీవీ చూడగానే ట్రైలర్‌లో టీవీ అదంతా చూడగానే అంటే బేసిక్‌గా ఎవరికైనా ఆ డేస్ గుర్తుకొస్తాయి. ఇప్పుడు మాకు కూడా అప్పుడు టీవీ లేకుండే. పద్మక్క, రేణుక కానీ వాళ్ళ ఇంట్లో టీవీ చూసేవాడిని. ఆ డేస్ గుర్తుకొచ్చాయి అందరికి. ఇప్పుడు ట్రైలర్ చూస్తుంటే కూడా ఒక దీపం, వుడ్డి, వీసీడీ ప్లేయర్స్ అన్నీ నాస్టాల్జిక్‌గా అనిపిస్తుంది. అవును. అంటే ఓవరాల్‌గా సినిమా ఒక నాస్టాల్జిక్ ఫీలింగ్స్‌తో ముంచేస్తదా ఆడియన్స్‌ని? కంప్లీట్‌లీ రాజ్ బ్రో. అంటే ఈ సినిమా వరకు నేనైతే ఒకటి గ్యారంటీ ఏం చెప్పగలనంటే వెరీ హానెస్ట్ ఫిల్మ్. ఎక్కడే గాని ఒక కథ స్టార్ట్ అయిపోయి క్యారెక్టర్స్ గురించి చెప్పి ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఇంకోటి కోసం డీవియేట్ అవ్వకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయకుండా ఆ పాత్రల బిహేవియర్ తగ్గట్టు ఓ సిట్యుయేషన్ జరుగుతది. ఆ సిట్యుయేషన్ ఎలా తీసుకెళ్తది అని వెరీ రూటెడ్‌గా, వెరీ హానెస్ట్‌గా ఎళ్తది రాజ్. అంటే ఎక్కడే గాని డీవియేషన్ ఉండదు. నేను
నేను ఐఎమ్ వెయిటింగ్. అరే! ఈ సినిమా 'తిమ్మరాజుపల్లి' అనే సినిమా రేపు థియేటర్‌కి వచ్చినప్పుడు ఒక కొత్త వాళ్ళు విత్ వెరీ లెస్ బడ్జెట్, నేను బడ్జెట్ కూడా చెప్తున్నాను. వెరీ వెరీ లెస్ బడ్జెట్. అసలు ఏది మనకి ఇంత బడ్జెట్‌లో అరే! ఈ టీమ్ ఇంత టెక్నికల్‌గా అచీవ్ చేశారా? ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ని పాటలు ఇదంతా ఒక 12, 13 లక్షల్లో ఇంత చేయగలడా? విత్ ఆర్ఆర్ గాని, కోరస్‌లు అన్నీ ఎవ్రీథింగ్. సాంగ్స్ చాలా బాగుంది. అవును సార్. అది ఎవ్రీవన్ విల్ సర్ప్రైజ్ అని నా పర్సనల్ ఫీలింగ్స్. రేపు చూసి అరే! ఒక కొత్త యంగ్ టీమ్ వచ్చింది. ఒక టెక్నికల్లీ గాని, పెర్ఫార్మన్సెస్ గాని ఇంత చేశారా అని చెప్పి దానికి అప్రిషియేషన్ వస్తదయితే నేను కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. మీ ఊరు అది కాకపోతే హ్మ్. వేరే ఊరైనా గానీ, ఆ ఊరితోటున్న మీ కనెక్షన్ ఏంటి? హ్మ్. మామూలుగా ఇప్పుడున్న యూత్ ఎలా ఐడెంటిఫై చేసుకుంటారు ఈ సినిమాని? అదొక్కటి మాకు చిన్న డౌట్ ఉంది సార్. అంటే ఇప్పుడున్న జనరేషన్‌కి ఫర్ ఎగ్జాంపుల్ 2010లో పుట్టినోళ్ళకో లేకపోతే వాళ్ళకి టీవీ అన్న ఎమోషన్ ఎంతవరకు ఉందో తెలీదు సార్. అంటే ఎందుకంటే ఆ పాటకి అందరూ టీవీ అన్నది అందరికీ ఈజీ అయిపోయింది. అందరికి వచ్చేసింది. బట్ నా ఫీలింగ్ ఏంటంటే వాళ్ళందరికీ ఈ సమ్మర్ హాలిడేస్‌లో ఒక్కసారి చిన్నగా ఊరికెళ్ళి వాళ్ళ పేరెంట్స్‌తో కూర్చొని అరే! అవునా టీవీ అంటే ఇలా ఉండేదా? మీరెప్పుడు తెచ్చారమ్మా ఫస్ట్ టీవీ? మన ఇంట్లో ఎప్పుడుండింది? ఆ చిన్న ఎమోషన్స్ ఉన్నాయి కదా సార్. అవన్నీ వాళ్ళకి కొత్తగా అనిపిస్తాయని నా ఫీలింగ్ సార్. అంటే దీనికి ప్రమోషనల్ ప్లానింగ్స్ కూడా ఏదైనా గ్రేటెడ్ కమ్యూనిటీస్ అలాంటిదేమన్నా ప్లాన్ చేసుకొని, హ్మ్. వాళ్ళకి కల్చర్ చూపిద్దామనే ఐడియా ఏమన్నా ఉందా? నేను ఫ్యామిలీస్‌కి షోలేద్దాం అనుకుంటున్నాను సార్. బికాజ్ ఈ సినిమా వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అవుతారు ఫ్యామిలీస్ అందరూ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటికొచ్చిన ఫస్ట్ టీవీ అన్నది ప్రతి ఒక్కరికి ఒక ఎమోషనల్ మూమెంటే ఉంటది సార్. ఈ సినిమా దాని చుట్టూ జరుగుతది కాబట్టి ఒక ఊరు నేపథ్యం, ఒక టీవీ, ఆ టీవీతో ఎమోషన్ ఎలా ఉంటది అనేది వాళ్ళందరూ బాగా కనెక్ట్ అవుతారని ఒక ఫ్యామిలీస్‌కి సెపరేట్‌గా షోలేద్దాం అనుకుంటున్నాను సార్. అంటే హీరోనే కాకుండా హీరోగా కాకుండా ఇది ప్రొడ్యూస్ చేయాలని ఒక డిసిషన్ తీసుకున్నారు గదా! ఆ! సార్. మీరు డిసిషన్ తీసుకున్న టైంలో వ్యూయర్ బయటకొచ్చి ఎలా ఫీల్ అవ్వాలనేది ఒక అంచనా ఉంటది గదా మీకు. ఆ హ్మ్. టైంలో ఎలా అనిపించింది మీకు? వ్యూయర్ బయటకొచ్చాక ఎలా అనుకుంటాడని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా అరే! కిరణ్ చాలా మంచి హానెస్ట్ ఫిల్మ్ తీసాడురా! అన్న ఫీలింగ్ అయితే పక్కా ఉంటది సార్. ఒక సినిమా అన్నది ఎవరికి ఎంత నచ్చుతది అన్నది ఏమి చెప్పలేం సార్. పర్టిక్యులర్‌గా ఇలాంటి ఒక హానెస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరి ఎక్స్‌పీరియన్స్ అనేది డిఫరెంట్ కోణం ఒక్కొక్కరికి ఒక్కో కోణంలో ఉంటది సార్. అంటే ఈ మధ్య టెక్నికల్లీ బ్రిలియంట్ ఉంటే చాలామంది సౌండ్ కోసము, విజువల్ కోసము చాలామంది థియేటర్‌కెళ్తున్నారు. ఈ పెర్ఫార్మన్సెస్ కోసం ఎళ్తున్నారు. బట్ ఈ సినిమా కంప్లీట్ ప్యాకేజ్‌లో బయటకొచ్చినప్పుడు అరే! మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక కంప్లీట్ ఒక వరల్డ్‌లోకెళ్ళిపోయి ఒక టెక్నికల్‌గా కొత్తోళ్ళు ఇలా చేశారని అతను పెట్టిన మనీకి బయటకొచ్చి చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉంటారని అయితే ఫీల్ అవుతున్నాను సార్. యాజ్ ఎ 90s బ్యాక్ డ్రాప్ అంటే హ్మ్. చిత్రలహరి, హ్మ్. రామాయణం, మహాభారతం ఇవి ఫ్యామిలీ ఆడియన్స్‌కి. ఆ! యూత్ అంటే ఇక క్రికెట్ మ్యాచ్‌లు. హ్మ్. ఏదన్నా ఏ ఊర్లో ఒక టీవీ ఉన్నా గూడా ఒక జట్లుగా వెళ్ళి టీవీ ముందు కూర్చొని చూడటం అనేది. హ్మ్. బట్ మీరు ఎంచుకున్న ఈ బ్యాక్ డ్రాప్‌లో హ్మ్. మీరు తీసుకున్న సబ్జెక్ట్‌లో ఉన్న మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి? మెయిన్ కాన్ఫ్లిక్ట్ టీవీ చుట్టే జరుగుతది సార్. అదింకా రివీల్ చేయలేము. జోనర్ జోనర్ చెప్పలేం. బట్ ఈ ఊరందరూ కలిసి ఒక ఇంటికి టీవీ చూడడానికి అప్పుడు 'అన్వేషిత' సీరియల్ ఇవన్నీ ఉండేటివి కదా! అందరూ చూస్తుండం. ఈళ్ళేంటంటే ఈ తిమ్మరాజుపల్లి అని ఒక ఊరికి 1997 ఆ టైంలో ఈళ్ళు ప్రతి ఒక్క శివరాత్రికి ఊరోళ్ళందరూ డబ్బులు చందా యేసుకొని 3 రోజుల పాటు కుప్పం అనే టౌన్ నుంచి టీవీ తెచ్చుకొని ఈ ఊర్లో టీవీ చూస్తా ఉంటారు సార్. ఊరందరూ కూర్చొని టీవీ ఎందుకంటే ఈళ్ళ ఊర్లో అప్పటికి టీవీ ఉండదు. తర్వాతొస్తది. అది ఆ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతది సార్. అంటే ఒక చాలా అమాయకత్వమైన మనుషులు. ఏదన్నా చిన్న ప్రాబ్లమ్ వచ్చినా సరే ఎవరిని అడగాలంటే ఊరి దేవత దగ్గరికెళ్ళి నన్నేం చేయమంటారు చెప్పండి అని అడిగే మనుషులు. ఆహ్, మొత్తం చుట్టూ చుట్టూ ఈగో ఫీలింగ్స్ ఇవన్నీ ఉండి అంటే ఒక టీవీ చూడాలంటేనే వాళ్ళు ఒక పండగ వరకు వెయిట్ చేసి తిమ్మరాజుపల్లి అందరూ చందాలేసుకొని రూ. 10, రూ. 5 చందాలేసుకొని టౌన్ నుంచి టీవీ తెచ్చుకొని 3 రోజుల పాటు ఏ సినిమా చూడాలి అని గొడవ పడుతూ ఆ సినిమా ఎయాలా? ఈ సినిమా ఎయాలని గొడవ పడుతూ ట్రైలర్ చూసేటప్పుడు మధ్యలో కరెంట్ పోద్ది. కరెంట్ పోయినప్పుడు ఏమన్నా దాని చుట్టూనే ఉండే కథ స్టార్ట్ అయింది. యాక్చువల్ సినిమా స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. అంటే టీవీ అంటే కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ కాదు. దాని వెనకాల ఒక బలమైన ఎమోషన్ ఉందని చెప్పేసి ఈ కథ మనకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సో, మనకు తెలుగు ఇండస్ట్రీలో వచ్చినటువంటి కొన్ని సినిమాలు ఇప్పటికి గుర్తుంటాయి. 'కేర్ ఆఫ్ కంచరపాలెం' కావచ్చు, నిన్న మొన్న వచ్చిన 'శ్రీ చిదంబరం' ఇలాంటి రూటెడ్ కథలు ఆడియన్‌ని దగ్గరికి తీసుకెళ్తాయి. వాళ్ళ మనసుల్లో చివర సీట్ ఎడ్జ్ నుంచి అంటే థియేటర్ నుంచి బయటికెళ్ళినా కూడా గుర్తుపెట్టుకునేలా ఉంటాయి. సో, మరి ఈ 'తిమ్మరాజుపల్లి' టీవీ ఎంతవరకు గుర్తుపెట్టుకునేలా ఉంటుంది? అంటే మీరు ఇందాక చెప్పినట్టు టీవీ గురించి, టీవీ జ్ఞాపకాలనే గుర్తు చేస్తుంది తప్ప, దాని వెనకాల ఉన్నటువంటి ఇంకా ఎమోషన్‌ని ఏది క్యారీ చేసి తీసుకెళ్ళగలడు ఆడియన్. సరే ఒకవేళ ఊర్లో పుట్టి ఊర్లో పెరిగిన వాళ్ళకైతే ఈ క్యారెక్టర్‌లు మా ఊర్లో ఇలాంటి క్యారెక్టర్‌లు ఉన్నాయి. మా ఊర్లో ఇది జరిగింది అని హ్మ్. చెప్పి చాలా బాగా ఆ ఊర్లో మనుషులు గుర్తు చేసుకొని రిలేట్ అయిపోతారు సార్. ఇఫ్ ఇన్ కేస్ ఊర్లో పుట్టి పెరిగినోళ్ళకి లేకపోతే ఇక్కడ సిటీలో పెరిగినోళ్ళకి ఇలాంటి ఒకటి ఉంటదా? ఇలాంటి ఒక ఊర్లో ఇలా జరుగుతదా? టీవీకి ఇంత ఇంపార్టెన్స్ ఉంటదని జరుగుతది సార్. బట్ మీరన్నట్టు ఇంతకుముందు చెప్పిన సినిమాల్లాగా
థియేటర్ నుంచి బయటకొచ్చేసరికి అయితే కొత్త ఎక్స్‌పీరియన్స్. అరే! సరే ఇదొక ఫ్రెష్ సినిమా చూసాం. ఓకే. ఇన్ని సినిమాలు ఇది జరుగుతున్నాం. ఇదొక కైండ్ ఆఫ్ సినిమా చాలా ఫ్రెష్ వైబ్ ఇచ్చింది అని బయటకైతే హ్యాపీగా వస్తారు. ఇది రీసెంట్‌గా 'నగరీ' సినిమాది ఒక పార్ట్ కూడా వాడమని చెప్పారు. ఆ ట్రైలర్‌లో కూడా 'బాలకొలు పాప' సాంగ్‌తో కట్ చేశారు. అండ్ ఇంకా అదర్ మూవీస్ కనెక్టివిటీ, నాస్టాల్జిక్ ఫీలింగ్ ఎలా ఉండబోతుంది? హీరోయిన్ వెంకటేష్ గారి ఫ్యాన్ కదా! సో, ఆ సినిమా ఆ హీరోని గుర్తు చేసేటట్టు, ఆ సినిమాని గుర్తు చేసేటట్టు ఇంకా ఉంటాయా? అలాంటి లేదు. హీరోయిన్ ఈ సినిమాలో వెంకటేష్ గారికి బీభత్సమైన ఫ్యాన్ అండి. ఆమె ఎంతసేపు 'చెంటి' క్యాసెట్ నిజంగానే ఉండేటిరా. అంటే ఊర్లో ఒక క్యాసెట్ ఏదన్నా ఒక క్యాసెట్ కావాలి, అది పెట్టుకోవాలి, హీరో స్టిక్కరు అది పెట్టుకోవాలని తాపత్రయపడేది గెట్టుకుంటది కదా! ఇంకా చూడాలని ఫిక్స్ అయ్యాం. అది చూడాలని ఫిక్స్ అయ్యేవాళ్ళు. దీనిలో వెంకటేష్ గారి ఫ్యాన్ అందరి హీరోల గురించి ఉంటది అక్కడకి. చిరంజీవి గారిది, వెంకటేష్ గారిది ఇంకా అప్పుడు అవే కదా అవి. అంటే ఒక టీవీ ఆ నేపథ్యం తీసుకున్నప్పుడు ఆ క్యాసెట్‌లు అవి ఇవి అన్నప్పుడు ఇంకా ఆ టైంలో ఉన్న హీరోలందరూ కనెక్ట్ అవుతారు. ఇది తక్కువలో తీసాం అంటున్నారు కదా! అంటే సబ్జెక్ట్ రెడీ చేసుకుంటే అలా రెడీ చేసుకున్నారా? లేతే వాడంటే ఫస్ట్ అవకాశం కాబట్టి, వాళ్ళ ఆపర్చునిటీ కాబట్టి దీన్ని డబ్బు వేస్ట్ చేయకూడదని అలాగా? లేతే ఏంటిది తక్కువలో తీయడం అనేది 12, 13 లక్షల్లోనే మొత్తం ఆర్ఆర్, మ్యూజిక్ అన్నీ అయిపోయిందని అంటున్నారు కదా! అంటే తక్కువలో చేయడం అంటే నా ఉద్దేశం. 'రాణి' గారు మా ఫస్ట్ ఫిల్మ్ సార్. మేమది ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్‌లా చేసాం సార్. అంటే అన్‌వాంటెడ్ ఖర్చులు లేకుండా ఏదైతే కొన్ని స్క్రీన్ మీద ఏదైతే మనకు రిక్వైర్మెంట్ అది ఉండి, ఆఫ్ స్క్రీన్ లగ్జరీలన్నీ కట్ చేసుకునేవాళ్ళం సార్. నేనేం చేశానంటే ఆర్టిస్టులందరూ ఎందుకంటే ఒక ఆర్టిస్టులు వీళ్ళందరూ. అందరిని నేను ఔట్‌డోర్ తీసుకెళ్ళాను. దానికే ఖర్చు అవుతది, అంతా అవుతది గానీ, బట్ ఇక్కడే ఒక 60 డేస్ మొత్తం వీళ్ళంతా రిహార్సల్స్ చేయడము, ఆర్టిస్టులందరూ ఇక్కడే ప్రాక్టీస్ చేయడం వల్ల మాకు 35 డేస్‌లో షూటింగ్ అయిపోయింది. కంప్లీట్‌గా వీళ్ళందరూ ఊర్లో ఉండి, అక్కడ హోటల్స్‌లో అంతా ఉండి, ఈళ్ళ టీమ్ మధ్యాహ్నం పూట చెట్ల కింద భోజనాలు చేసుకుంటూ హ్యాపీగా నేను అదే చెప్పాను సార్. నా ఫీలింగ్ ఏంటంటే ఇది ఊరి సినిమా, ఊరోళ్ళందరూ కలిసి సినిమా. మీరందరూ ఎంత యునైటెడ్‌గా ఉంటే అది స్క్రీన్ మీద అంత రిఫ్లెక్ట్ అవుద్ది. అందరూ కలవండి, హ్యాపీగా ఊరు లైఫ్ ఎంజాయ్ చేయండి, అక్కడే ఉండండి, ఎంజాయ్ చేయండి. ఇన్‌ఫాక్ట్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు సార్. అది రేపు మీకు స్క్రీన్ పైన కనిపిస్తది. ఈళ్ళందరూ ఒక ఊరోళ్ళురా, ఎక్కడి నుంచో వచ్చి ఊర్లో వచ్చి ఓ సినిమా చేసినట్టు కాకన్నా, అరే ఊరోళ్ళందరూ కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటదో ఆ ఫీలింగ్ వస్తది. సెట్‌కెళ్ళినప్పుడు మీకు 'రాజావారు రానివారు' ప్రొడ్యూసర్ గారు. గుర్తొచ్చేసాయి. అంటే బడ్జెట్ ఏసేటప్పుడే ఆ రోజులు గుర్తొచ్చేసాయి సార్. ఓకే. ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇలా ప్లాన్ చేస్తున్నాం, ఎంతవరకు వర్కౌట్ అవుతదని. బట్ టీమ్ సపోర్టే సార్. వీళ్ళందరూ ఎవ్రి ఆర్టిస్టులందరూ ఇంతమంది సపోర్ట్ చేయడం వల్ల, ఇందులో ఒక 15 మంది నుంచి 12 దాకా అందరూ మన డ్రామాలు ప్లే చేస్తారు కదా సార్ రవీంద్ర భారతి ఇక్కడ. అక్కడి నుంచి వచ్చినోళ్ళం వల్ల వాళ్ళకొక ఆపర్చునిటీలు తెలియడం, ఒక నటనకున్న ప్రాధాన్యత వాళ్ళు ఎప్పటినుంచో ప్రూవ్ చేసుకోవాలని వాళ్ళు ఉండడం, వాళ్ళందరూ తిరిగి మాకు సపోర్ట్ ఇచ్చారు సార్. ఇంగా మీకు చెప్పిన కథ చెప్పినప్పుడు మీకొచ్చిన కాన్ఫిడెన్స్ ఈ 'రషెస్' చూసాక గానీ, వీళ్ళు కొత్త వాళ్ళైనా గానీ ఇలా చేశారనే ఒక కాన్ఫిడెన్స్ మీ ఒపీనియన్ కరెక్ట్ అయిందనే ఫీలింగ్ ఏమన్నా వచ్చిందా? లేదు సార్. వెరీ, వెరీ హ్యాపీ సార్. హ్మ్. అంటే ముని చెప్పినప్పుడు అరే! ఇంత చెప్తున్నాడు, ఇంతమందితో యాక్టింగ్ చేయగలడా? అంటే నాకు ఫస్ట్ ముని చెప్పినప్పుడే సార్, ఇది చాలా లాంగ్ టేక్స్ ఉంటాయి సార్. ఒక 5 మినిట్స్, 6 మినిట్స్ లాంగ్ టేక్స్ ఎక్కువుంటాయి. అరే! ఇన్ని లాంగ్ టేక్స్ ఇంతమందితో ఎలా పెర్ఫార్మ్ చేయగలడు? ఏదో అంటున్నాడులే చూద్దాంలే అనుకున్నాను గానీ సార్, రేపు మీకు సినిమా చూసినప్పుడు ఫస్ట్ అది అనిపిస్తది సార్. అరే! ఎలా అచీవ్ చేయగలిగాడు ఈ అబ్బాయి? టెక్నికల్ ఇంత తీసాడేంటి? ఇంతమందితో ఇలా పెర్ఫార్మ్ చేయించుకోగలిగాడంటేనే. బట్ యాస్ ఎ వ్యూవర్ నేను ఫస్ట్ సినిమా మొత్తం వాళ్ళు చేసి నాకు చూపించినప్పుడు పెర్ఫార్మన్సెస్‌కి నేను మెల్ట్ అయిపోయాను సార్. అరే! ఎన్ని రోజులైపోయింది ఇంతమంది పెర్ఫార్మన్సెస్ ఇంత బాగా చేయడం ఏంటి అని. అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ ప్రమోటింగ్ ఫిల్మ్. వెరీ హ్యాపీలీ ఐ నో ఇట్. 'తిమ్మరాజుపల్లి' అనే సినిమా నేను కాన్ఫిడెంట్‌గా అరే! గో ఫర్ ఇట్ ఫర్ ద పెర్ఫార్మన్సెస్, ఒక మంచి టెక్నికల్ బ్రిలియన్స్, ఒక హానెస్ట్ ఫిల్మ్. హ్యాపీగా మీరెళ్లి సమ్మర్‌లో సినిమా చూడొచ్చు. ఎవ్వరు చూసినా బయటకొచ్చినప్పుడు అరే! కొత్తగా ప్రయత్నించారురా, చేశారురా, ఆర్టిస్టులు చేశారు, డైరెక్టర్ చేశాడు. ఈ అబ్బాయి మ్యూజిక్ ఎవరు? మ్యూజిక్ గురించి చాలా గట్టిగా మాట్లాడతారు సార్ అబ్బాయి వంశీకాంత్ అనే అబ్బాయి. ఏదైనా ఒక క్షణంలో అనిపించిందా? నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా నాకు ఇలాంటి సపోర్టు, ఇలా హ్మ్. బ్యాకప్ ఉండుంటే నేను ఇంకా ఓ రేంజ్‌లో ఉండేవాడినని. ఇది ఎన్ని సార్లు సార్? చాలా సార్లు సార్. హ్మ్. ఇక్కడ అది ఉంటది సార్. అంటే బిగినింగ్ మనం ఇక్కడికొచ్చినప్పుడు అసలు సపోర్ట్ పక్కన పెడితే ఎవరు అట్‌లీస్ట్ అవుతాంలేరా అన్న కాన్ఫిడెన్స్ కూడా అప్పుడు ఉండేది కాదు సార్. అప్పుడు షార్ట్ ఫిల్మ్‌లో హీరోలుగా చేసేవాళ్ళందరూ సినిమాలో ఎక్కడన్నా హీరో పక్కన ఒక క్యారెక్టర్ దొరుకుతదేమో అని చెప్పి ప్రయత్నించేవాళ్ళే సార్. ఈవెన్ ఇక్కడ షార్ట్ ఫిల్మ్‌లో చాలామంది ఇక్కడ హీరోలు చేస్తున్న ఆడిషన్స్‌కెళ్ళేది ఏంటి అంటే, ఓ హీరో పక్కన ఏమైనా ఫ్రెండ్స్‌లో 5 మంది క్యారెక్టర్‌లో ఒక క్యారెక్టర్‌గా దొరుకుతదేమో, లేకపోతే ఎక్కడన్నా హీరోయిన్‌కి బ్రదర్ క్యారెక్టర్ దొరుకుతదేమో అని ఎళ్ళే ప్రయత్నమే గానీ, ఎవరికంత కాన్ఫిడెన్స్ గానీ, వెనక నుంచి ప్రోత్సాహం గానీ, అది గానీ ఉండేది కాదు సార్. అట్‌లీస్ట్ ఓకే. ఇప్పుడు మనం చేయగలిగిందిది. మనం చేయగలిగినంత వరకు మనం స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను. అంటే యాడ్ ఆన్‌గా కేట్ గారు దీనికి యాడ్ ఆన్‌గా సో, ఒక కా ఈవెంట్‌లో ఒక మాట అన్నారు. ఒక మీలో ఎమోషన్ నుంచి బయటకొచ్చినటువంటి మాట. ఏంట్రా నేను ఎదగకూడదా అని జెప్పేసి మీలో నుంచి వచ్చినటువంటి ఒక స్ట్రగుల్ అంటే మీరు అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఎదుగుతున్న క్రమంలో వచ్చినటువంటి మాటలవి.
సో ఇప్పుడు ఒక మెట్టెక్కారు. సో ఎలా అనిపిస్తుంది? నేను ఎదగకూడదా అనే మాటలోంచి నేను ఎదిగాను అని గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయికి ఎదిగారు అనుకోవచ్చు కదా? హ్యాపీ సార్. అంతా ఇట్స్ గోయింగ్ గుడ్. అంటే పర్సనల్లీ ఎంతమంది ఇది ఎక్స్‌పీరియన్స్ చేశారో తెలీదు గానీ సార్, అంటే వేరే హీరోలు ఎంతవరకు చేశారో గానీ, నేను ఐయామ్ లక్కీ ఎనఫ్ ఈ 5 ఇయర్స్‌లో ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్ సార్. బిగినింగ్ వచ్చాను, అప్స్ చూసాను, లోస్ చూసాను. అండ్ ఇంకోటేందంటే అన్నీ ఒక్కడినే నేర్చుకున్నాను సార్. దెర్ ఈజ్ నో ఇటు, అటు ఏం లేదు కదా సార్. పడినా ఒక్కడినే పడ్డాను, లేచినా ఒక్కడినే పడ్డాను. మంచి డెసిషన్‌లు తీసుకునుండొచ్చు, కొన్ని బ్యాడ్ డెసిషన్‌లు తీసుకునుండొచ్చు. బట్ ఈ జర్నీ నాకు చాలా అనిపిస్తుంది సార్. అండ్ ఆడియన్స్ ఎదురుగా నేను వాళ్ళకన్నీ నాది గుడ్ ఆర్ బ్యాడ్ వాళ్ళకి రీచ్ అయింది సార్. ఐయామ్ హ్యాపీ ఇన్ దట్ వే. అంటే కిరణ్ అనేవాడి ఎమోషన్ అని వాళ్ళు చూస్తూ వస్తున్నారు. నా హార్డ్ వర్క్ చూసారు. ఎవ్రీథింగ్ నౌ ఇప్పుడు వాళ్ళ నుంచి వచ్చే ఒక అప్రిషియేషన్ ఉంది కదా సార్, అది సో హ్యాపీ సార్, వెరీ హ్యాపీ. సార్ ఇప్పుడు ఎదిగే స్టేజ్‌లో ఉన్నారు. కిరణ్‌కి ప్రొడక్షన్ అనేది ఎందుకు అనే మాట ఎక్కడి నుంచన్నా వచ్చిందా? 100% ఉంటది కదా సార్ అది. అందరూ అడుగుతారు, అవసరమా ఇప్పుడు నీకు హ్యాపీగా వెళ్తుంది, ఇయన్నీ అవసరమా, డబ్బులు ఇవన్నీ చూసుకోవచ్చు కదా అని అంటే. అంటే నా క్యాలిక్యులేషన్ ఏమంటానంటే సార్, దిగిపోయాను సార్ సినిమాల్లోకి. నిద్ర లేచినప్పటి నుంచి సినిమా తప్ప ఇంక వేరే ప్రపంచం ఏం లేదు. దాంట్లో అది చేయకూడదా, ఇది చేయకూడదా అన్నది పెద్ద క్యాలిక్యులేషన్ ఏమి ఉండదు సార్ నా ఫీలింగ్. అరే మన క్లారిటీ ఉంది, ఇది చేయగలము అని అన్నప్పుడు చెయ్యాలి అన్నది నా ఒపీనియన్ సార్. అంటే ఒకసారి ఇప్పుడు నిద్ర లేచినప్పటి నుంచి వేరే పనేం ఉండట్లేదు. అయితే సినిమా గురించి మాట్లాడుతున్నాం. అయితే అది ఇది సార్ మనకొచ్చా, ఈ పనొచ్చా, కాన్ఫిడెంట్‌గా ఉన్నామా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం చేసిన ప్రెజెంటేషన్ జనాలకు నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు సార్. బట్ చేయడంలో తప్పు లేదని నా ఫీలింగ్. డైరెక్షన్ కూడా అందుకే తీస్తున్నారు. డైరెక్షన్ స్టెప్ అనేది. ఏంటి అది అలా కుదిరింది సార్ యాక్చువల్‌గా. కథ అంటే ఎస్ఆర్ అప్పుడు మొత్తం చేశాం కదా సార్. ఎస్ఆర్ అయిపోయింది. తర్వాతనే ఒక 2 కథలు ఉండేటివి సార్. అప్పుడు నా మైండ్‌లో ఏముండంటే ఎస్ఆర్‌కి లేనడం అయిపోయింది. ఎస్ఆర్ అయిపోయిన తర్వాత నేనే మళ్ళీ ఇంకా 2 సినిమాలు చేస్తాను కదా, కథలు రాస్తాను కదా అన్న ఒక పర్సెప్షన్ ఉండేది. అది అవ్వలేదు. ఎస్ఆర్ అయిపోయిన తర్వాత ఇక్కడ వేరే ప్రాజెక్ట్స్ అన్నీ సైన్ చేసేయడము, అన్ని సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు లేదు మళ్ళీ చేయాలి, మళ్ళీ చేయాలన్నప్పుడు 'ఖాను', 'కేరాంబి' అన్నీ అయిపోయి ఈ సబ్జెక్ట్ ఎందుకో చిన్న డ్రామా, మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చెప్తే బావుంటదని ఒక ఉద్దేశం సార్. నేనే డైరెక్షన్ చేయాలన్నది ముందు లేకుండా ఉండే. మంచిగా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసి చేద్దామని. బట్ ఆ స్టోరీ ఆలోచించే ప్రాసెస్‌లో ఎళ్ళే దాంట్లో ఏంటంటే నాకెందుకో లేదులే, కరెక్ట్ కాదేమో వేరేవాళ్ళ పేరేసి వేరేవాళ్ళతో చేసి కరెక్ట్ కాదు. మంచి స్ట్రాంగ్ ఎమోషన్ ఉంది. దీంతో ట్రావెల్ అవుతున్నాం. మనమే చేద్దాం. గుడ్ ఆర్ బ్యాడ్. మంచిగా చేస్తే రేపు అరే కిరణ్ బాగా చేశాడురా, మంచి సినిమా చేశాడురా అంటారు. ఒకవేళ ఏమైనా సరిగ్గా చేయకపోతే అరే కిరణ్‌కి అవసరం ఎందుకు ఇది పెట్టుకున్నాడు అంటాడు. ఒకవేళ తప్పు చేసినా మళ్ళీ నేర్చుకొని ఇంకో సినిమా బెటర్‌గా చేద్దాం అనేది తప్ప అనిపిస్తుంది ప్రస్తుతానికి అనిపించింది చేసేద్దాం. ఎక్కువ ఆలోచించొద్దనే వేలో ఐయామ్ ఫీలింగ్ లైక్ డైరెక్టింగ్ దట్. రియల్‌టీ ఏం పెట్టారంటే మొత్తం అంటే రియలిస్టిక్‌గా కొంచెం హార్డ్ హిట్టింగ్ ఏమన్నా ఉంటదా? అది వచ్చేసిందట. అవన్నీ మీరు అనుకోవడం మీకన్నా మీ థాట్స్ మీకన్నా ఫాస్ట్‌గా బయటకొస్తాయి. అంటే పెళ్లి కాక ముందు తీసుకునే డెసిషన్స్ ఓకే. ఆ! వన్స్ పెళ్ళై ఒక ఫ్యామిలీ అంటూ ఏర్పడ్డాక అదే. ఏదన్నా ఒక డెసిషన్ తీసుకోవాలంటే కొంచెం వెనక ముందు ఆలోచిస్తాం కదా. సరే. సో మీకు అలా ఆ ఆలోచన అనేది హ్మ్. లేదా అది ఎలా లేదంటే వాళ్ళు కూడా మీకు సపోర్ట్‌గా ఉండటం వల్లే ఇలా డేర్‌గా ముందుకెళ్తున్నారు. ఎలా అసలు అది? ఆ ఆలోచన అయితే ఏం లేదు సార్. అంటే నేనెప్పుడు పర్సనల్‌గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఇక్కడికొచ్చాము, వచ్చేటప్పుడు ఏమీ లేదు. హ్యాపీగా ఏదో ఎదగాలని వచ్చాం, అంతా చేసాం. ఈరోజు ఫ్యామిలీ పరంగా గానీ, ఇంకోటి గానీ ఒక చిన్న సెటిల్మెంట్ అయింది. ఏమున్నా సరే ఎక్స్‌ప్లోర్ చేద్దాం. ఏదో వచ్చేసింది కదా సైలెంట్‌గా కాకుండా నేనెప్పుడు ఏం బిలీవ్ చేస్తున్నానంటే నాకది ఇష్టం సార్. నిద్ర లేచినప్పటి నుంచి ఏదో కొత్తగా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. అది చేద్దాం, ఇది చేద్దాం. దాంట్లో ఒక కిక్ ఉంటది. అలా వెళ్దామని ఒక ఉద్దేశం సార్. వాళ్ళనైతే రిస్క్‌లో పెట్టకున్నా, నా వాళ్ళని హ్యాపీగా సేఫ్టీలో పెట్టి, నా గోల్ అనుకోండి సార్ ఇంకా. నా పర్సనల్‌గా నిద్ర లేచిన నుంచి ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం చేస్తూ ఉంటాను. ఇన్ దట్ వే వాళ్ళు నా జర్నీ బిగినింగ్ నుంచి చూస్తుంది కదా సార్ ఫ్రమ్ 'రాజా ఆర్ రాణి' గారు. షీ ఈస్ బీన్ సపోర్టివ్. ఏ రోజు ఏ క్వెషన్ అడగదు సార్. ఎప్పుడు ఏది ఏం చేస్తున్నాను, నేను ఏం చేస్తున్నాను అని సపోర్ట్ చేస్తది తప్ప ఎప్పుడు ఏమి అడగదు సార్. కిరణ్ గారు 40 మందిని కొత్త వాళ్ళని ఒకేసారి స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఆడియన్స్‌కి కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది. అంటే క్యారెక్టర్ పేరు గుర్తుంచుకోవటం, లేదంటే యాక్టర్ పేరు గుర్తుంచుకోవటం. హ్మ్. పాపులర్ ఫేసెస్ అయితే వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. హ్మ్. మన ఫార్మాట్‌కి అలవాటై ఉన్నాం. ఒక ఫ్రేమ్‌లో ఒక 5గురు యాక్టర్స్ ఉంటే ముగ్గురు, నలుగురు మనకు ఆల్రెడీ తెలిసినోళ్ళు ఉంటారు. మొత్తం కొత్తోళ్ళు ఉన్నారు కదా! ఆ ఎక్స్‌పీరియన్స్ కొత్తగా ఉంటది. అలాగే కొంచెం ఇబ్బందిగా ఉంటది టు రిమెంబర్ ద నేమ్స్ క్యారెక్టర్స్. కానీ వాళ్ళని. అవును. ఆ! అంటే ఎస్పెషల్లీ ఫర్ మీ యాస్ ఎ రివ్యూయర్ ఈ పేర్లు ఎట్లా గుర్తుంచుకోవాలి? నాకు కమిటీ కుర్రాళ్ళకి కూడా సేమ్ ఇష్యూ అయింది. టూ మెనీ క్యారెక్టర్స్ many ఆల్ డెబ్యూటెంట్స్. హ్మ్. అది సో అంటే ఇట్స్ గోయింగ్ టు బి ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ ష్యూర్. బట్ కొంచెం జనాల్ని హ్మ్. మీరు మేబీ యూ హావ్ టు ప్రిపేర్ బై ఇంట్రొడ్యూసింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. లేదు సార్. అది ప్లాన్ చేశాను సార్. ఇప్పుడు ఈ 10 డేస్ ఇంకా లాస్ట్ 10 డేస్ ఆఫ్ ద ఫిల్మ్‌లో
బిఫోర్ థియేటర్‌లోకి ఎంటర్ అవ్వకముందే ఒకవేళ 'తిమ్మరాజుపల్లి' సినిమాని ఫాలో అయ్యే వాళ్ళకి క్లియర్ కట్‌గా ఒక్కొక్క ఒక్కొక్క క్యారెక్టర్‌తో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అది ఇంట్రడక్షన్ చేస్తాం. లాంటి 10 డేస్ నుంచి 10 మెంబర్స్‌ది మెయిన్ క్యారెక్టర్స్ ఎవరైతే డ్రామా నడుస్తదో వాళ్ళది ముందే ప్రిపేర్ చేస్తున్నాం. ఆ క్యారెక్టర్ ఇది, నా బిహేవియర్ ఇది, నేను చేయబోతున్నాను అన్నది ప్రిపేర్. ఎందుకంటే సినిమాలో అంత స్పేస్ తీసుకోవట్లే. అవును. అందరిని ఇంట్రడ్యూస్ చేయలేం కాబట్టి కథలోకి వెళ్ళిపోతుంటాం. ముందే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఈ సినిమాకి సీఈఓ కింద రాశి గారి పేరేసారు. అంటే ఫర్ ద నేమ్ సేకా లేకపోతే ఆవిడ ఇన్వాల్వ్‌మెంట్ ఎంతవరకు ఉంది? ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్‌లో గాని లేకపోతే ఆఫ్టర్ లాంచింగ్ గాని? తనే చూసుకుంటాడు మేకింగ్ మొత్తం మన ఇంకా హ్మ్. ప్రొడక్షన్ పరంగా ఏమున్నా షీల్ టేక్ కేర్. అంటే ఓన్లీ మీ పేరే జస్ట్ ప్రొడ్యూసర్ పైన ఓన్లీ మీ పేరేసారా? నా పేరు అంటే ఇన్వాల్వ్‌మెంట్ తక్కువ. అంటే మొత్తం ఆవిడ అంటే చూసుకుంటారా? మొత్తం అంటే డిజైన్ గాని ఇదంతా చేసి నేను ఇస్తాను. ఇంకా ఆ! ఎగ్జిక్యూషన్ మొత్తం వల్ల అంటే నా షూట్స్ ఉంటాయి కదా సార్! నేను ఎక్కువ వెళ్ళలేను షూట్‌కి. హ్మ్. హ్మ్. బట్ దే విల్ టేక్ కేర్. తను గాని, రితికేష్ గాని, మదన్ అన్న గాని యెస్. యెస్. అందరూ వెళ్లి ఇంకా చావని ఉన్నాడు అందరూ. అయితే ఈ తెలుగు వర్సెస్ మలయాళం అనేది మనకి బాగా నడుస్తుంది. అంటే మలయాళం వాళ్ళ సినిమాలు అని అంటే ఇప్పుడు మనోళ్ళు ఏమంటున్నారంటే మేము మలయాళం కైండ్ ఆఫ్ హ్మ్. సినిమాలు తీస్తామని ప్రూవ్ చేశారు. బట్ కాకపోతే ఎందుకో ఇదే సినిమా మలయాళంలో రిలీజ్ అయ్యి అక్కడ హిట్ అయ్యి ఇక్కడికొస్తే వచ్చేదానికన్నా కూడా ఇక్కడ డైరెక్ట్‌గా వస్తే కొంచెం ఆటికొచ్చే ఆ రిసెప్షన్ గాని, ఆ రెవెన్యూస్ గాని ఇవన్నీ కూడా ఎక్కడో కొంచెం తగ్గుతుందనేది అందరికి ఒక ఫీలింగ్ ఉంది. ఎందుకంటే లేటెస్ట్‌గా వచ్చిన 'శ్రీ చిదంబరం' లాంటి సినిమాలు మనం హ్మ్. చూస్తే హ్మ్. గనక హ్మ్. ఫీల్ అదే ఉంటది. హ్మ్. బట్ మరి దీనికి తిమ్మరాజుపల్లి టీవీకి మీరు అంటే వాటి పరంగా ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? సో, దీని నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అవుట్‌పుట్? అంటే కేర్ ఓన్లీ పేరే తీసుకోవడం అంటే ఏంటంటే తారకన్న ముందు ఇలా చెప్పడమే. హ్మ్. ఇప్పుడు మలయాళం సినిమాలు మా ఫ్రెండ్ సర్కిల్‌లో ఎప్పుడైనా కూర్చొని చూసినప్పుడు ఇలా సినిమా స్టార్ట్ అయితే ఇలా చూస్తా ఉంటారు. 30థ్ మినిట్‌కి, 40థ్ మినిట్‌కి కూడా ఏం ఓపెన్ అవ్వవు. హ్మ్. వాళ్ళు పక్కనుండి ఏమంటే "ఏరా ఏం కదలట్లేదేంటి? ఏం చెప్తారు ఏంట్రా" అంటారు. అదే మన తెలుగు సినిమా గాని 20 నిమిషాలకి స్టార్ట్ అవ్వకపోతే "రేయ్! ఎంతసేపు కూర్చోవాలిరా లేచి వెళ్ళిపోదామా" అంటాం. హ్మ్. అంటే మేబీ మనం ఆల్రెడీ మైండ్ కొంచెం దానికి ఫిక్స్ అయి ఉన్నాం మేము. ఓకే. ఈళ్ళ సినిమాలు ఇక్కడ స్టార్ట్ అవుతాయి. ఆ ప్లాట్ వరకు వెయిట్ చేద్దాంరా మనం ఏం చెప్తాడు అని. సో, మేబీ ఐ థింక్ విత్ ఆల్ యువర్ సపోర్ట్ అంటే ఇలా కొత్త సినిమాలు ఏదన్నా వచ్చేటప్పుడు కొంచెం యూ ఆర్ ఆల్రెడీ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చిన్న చిన్న సినిమాలకి మీ అందరివి నేను చూస్తుంటాను కదా సార్! ఎంత గట్టిగా పుష్ చేస్తా ఉంటారు కొంచెం ఇది గాని. మేబీ అది ఇంకా ప్రిపేర్ అవ్వాలేమో సార్. అప్పుడు ప్రిపేర్ అయితే ఏంటంటే కొత్త మేకర్స్ ఎవరైనా కొత్తగా వచ్చి లో బడ్జెట్‌లో చేసేవాళ్ళు వాళ్ళు హానెస్ట్‌గా చెప్పడానికి వాళ్ళకి కొంచెం స్కోప్ ఉంటది. అంటే అరే లేదు మనం హానెస్ట్‌గా ప్రయత్నిద్దాం. కొత్త ఎమోషన్ అనేది చెప్దాము అన్నది అవుతది. ఐ థింక్ అది టైమ్ ఫ్యాక్టర్ పడతది సార్. ఇప్పుడు ఇలాంటి సినిమా ఎవరు చూసినా ఏదన్నా ఇదే సినిమా అక్కడ చేసి ఇక్కడ రీమేక్ అని కొడితే ఇక్కడ ఆడేస్తదేమో అనే మాట జనరల్‌గా ఊరికే కామన్‌గా అంటుంటారు గానీ, బట్ ఐ థింక్ 'తిమ్మరాజుపల్లి' టీవీ వరకేందంటే ఐ విల్ ట్రై మై బెస్ట్ టు టెల్ బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ థియేటర్. ఈ సినిమా ఏంటి? ఈ సినిమా మీకేం ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతుందన్నది పదే పదే నేను సినిమాలోకి వచ్చే ముందే నేను క్లియర్‌గా అంటే చెప్తాను. మీరన్నారు కదా! ఇప్పుడంటే ఒక 30 మినిట్సో లేకపోతే ఇంటర్వెల్ వరకు ఏం ఓపెన్ కాదని. దీనికి స్టార్టింగ్ నుంచి ఓపెన్ అవుద్దా? దీనికి కూడా టైమ్ తీసుకోవాలంటారా? లేదు సెటిల్ సార్. అయిన తర్వాత. లేదు సార్. ఇదంతా బిగినింగ్ నుంచే వాళ్ళ స్టార్టింగ్ నుంచి. లైఫ్‌నంతా చెప్పడం. బట్ యాహ్! కాన్ఫ్లిక్ట్ గాని, ఇది గాని ఒక సినిమా స్టార్ట్ అయిన 20 మినిట్స్ కల్లా స్టార్ట్ అయిపోతుంది. ఓకే. ఒకప్పుడు ఆపర్చునిటీస్ గురించి వెయిట్ చేసావా? ఇప్పుడు ఆపర్చునిటీస్ ఇచ్చే స్థాయికొచ్చారు. హ్మ్. లైక్ ఈ సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారిగారు, టర్న్ అయ్యారు. ఫర్దర్‌గా అంటే చాలామంది వెయిట్ చేస్తుంటారు ఆపర్చునిటీస్ కోసం. మంచి మంచి స్క్రిప్ట్‌లు ఉండి చాలామంది అప్‌కమింగ్. హ్మ్. సో, వాళ్ళకి ప్రొడక్షన్ నుంచి ఎలా ఉండబోతుంది? ఎలా అప్రోచ్ అవ్వాలసలు మిమ్మల్ని? ఒక మంచి స్క్రిప్ట్‌తో రావాలంటే? లేదు ఆల్రెడీ మెయిల్ ఐడీకి అన్నీ పంపిస్తుంటారు రాజ్ బ్రో. ఓకే. ఇప్పుడు నేను ఇంకొక 2, 3 సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి. అందరూ కొత్తోళ్ళే. ఒకటి క్రికెట్ బ్యాక్ డ్రాప్ అది ఇంతకుముందు మొన్న ఈవెంట్‌లో చెప్పినట్టు. ఓకే. ఒక 40-50 మంది అందరూ కొత్తోళ్ళంతా ఇంట్రొడ్యూస్ అవ్వబోతున్నారు. అంటే వెరీ ప్రామినెంట్ క్యారెక్టర్స్ అందరూ. ఒకరు హీరో కాదనుకుని అందరికి వెరీ ప్రామినెంట్ క్యారెక్టర్స్. ఇంకో 2 సినిమాలు ఏవో చేస్తున్నాను. కానీ నేను ఎన్ని చేయగలను రాజ్? నేను ఎంత ప్రయత్నించినా ఇయర్‌కి నేను మహా అయితే ఒక రెండో, ఒక మూడో చేయగలను. బట్ బయట చాలామంది ఉంటారు కదా సార్! అప్పుడు వాళ్ళకేందని అందరికీ చేయలేము. బట్ నన్ను అప్రోచ్ అయ్యే వాళ్ళలో నాకెక్కడ ఏది తారసపడుతదో తెలీదు. ఏది బెస్ట్ అనిపిస్తదో తెలీదు. ఒక ఇయర్‌కి ఒక 2, 3 వరకు నేను చేయగలను రాజు. నాకే బాధ అనిపిస్తుంటది. మా టీమ్ వోళ్ళందరూ కూర్చొని ఇన్నొచ్చాయన్న ఇంతమంది అప్రోచ్ అయిపోతున్నారు. ఆఫీస్‌కొస్తున్నారు అంటే, ఓ పక్క ఎక్కడో అరే! మనమేమన్నా బయటికి ఈడ ఆపర్చునిటీ ఇస్తాం. మేము కొత్తోళ్ళతో చేస్తాం అని చెప్పేసామా? దానివల్ల ఇంతమంది వస్తున్నారా? అప్పుడు ఇవ్వకపోతే వాళ్ళు హర్ట్ అవుతారు కదా! పాపం వాళ్ళు బాధపడతారు కదా! హోప్ ఇచ్చినట్టు కదా! అని అనిపిస్తది. కానీ మనం రియల్లీ వి ఆర్ డూయింగ్ ఇట్. కానీ ఎన్ని చేయగలం మనం? కొన్నే చేయగలం. అంతా చేయలేం కదా సార్! ఆ 3 సినిమాలు ఎవరివవుతాయి ఏంటి అన్నది ఇంకా డెస్టినీ అంతే. కథ మీరు అనేది ఆ! సార్. తిమ్మరాజుపల్లి టీవీని ఎలా ప్రమోట్ అంటే మీరు హ్మ్. ప్రతి సినిమాని ఒక స్ట్రాటజీ హ్మ్. సినిమా రిలీజ్ టైంకి మంచి హైప్ వస్తుంది మీ సార్. సినిమాలకి. హ్మ్. సార్. ఈ సినిమాకి ఎలాగా హౌ ఆర్ యూ గోయింగ్ టు గెట్ దట్ డన్? లేదు సార్. నేను క్లియర్ కట్‌గా ప్రెజెంటేషన్ ఈ సినిమా క్యారెక్టర్‌లు గాని, బిహేవియర్‌లు గాని, ప్రెజెంటేషన్ గాని ఎలా ఉండబోతుందన్నదైతే వెరీ బిగ్గర్ వేలో ప్రెజెంట్ చేస్తాను సార్. మీరన్నట్టు సినిమా ఒక 17థ్ సినిమా రిలీజ్ అయితే బై 16థ్ అయితే ఐ విల్ ట్రై మై బెస్ట్. వీళ్ళందరి ఫేసెస్ గాని 'తిమ్మరాజుపల్లి' టీవీ రిజిస్టర్ అయితే అయిపోయారు. రిజిస్టర్ అయ్యేంతలా నా బెస్ట్ నేను ప్రయత్నిస్తాను సార్. బికాజ్ ఐ రియల్లీ విష్ ఫర్ ఈళ్ళింతమంది నేను ఆఫీస్‌లో 2 ఇయర్స్‌గా చూస్తున్నాను కదా సార్!
ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు. రోజు అందరూ యునైటెడ్‌గా ఉంటున్నారు. ఏదో ఒక వీడియో రోజు వచ్చి నేను ఇంక ఆపండి ప్రమోషన్ ఎక్కువ చేసినా బాగోదు అన్నా గాని సార్ ఇది చేయొచ్చా సార్ రాత్రి 1 గంటప్పుడే వీడియోలు చేసుకుంటున్నారు, రాసుకుంటున్నారు, క్రియేటివ్స్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. ఐ విష్ సార్ వీళ్ళందరికీ రేపు బిగ్ స్క్రీన్‌లో వీళ్ళందరిని ఈళ్ళు చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి వాళ్ళందరికీ మంచి ఫ్యూచర్ వస్తే దట్ ఈస్ బిగ్ అచీవ్‌మెంట్ ఫర్ మీ. అంటే థియేటర్ నుంచి బయటకొచ్చే ఆడియన్‌కి సార్. గుర్తుండిపోయే క్యారెక్టర్స్ ఏంటి? లేదంటే ఆడియనే తనను తాను ఐడెంటిఫై చేసుకుంటాడా? లేదంటే డైరెక్టర్ గుర్తొస్తాడా? ప్రొడక్షన్ వాల్యూస్ గుర్తొస్తాయా? అసలు ఏంటి? సార్ యునైట్ ఇది కంప్లీట్‌లీ అన్నీ కలిపి ఉంటది సార్. ఇప్పుడు ఒక్కరని నేను చెప్పలేను బికాజ్ అందరూ పర్ఫార్మెన్స్ అందరూ బా చేశారు. ఎవరికెవరు రిలేట్ అవుతారో కూడా చెప్పలేం. కొంచెం కాంప్లికేటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఊర్లో ఒకతను పిసినారి క్యారెక్టర్ ప్లే చేశాడు. తినే బియ్యాన్ని కూడా లెక్క పెట్టుకొని ఈరోజు ఇంతే తీయాలని పిసినారి క్యారెక్టర్. ఆ! ఆ! ఒకతనేమో ఈ ఊర్లో పెద్ద మనిషిని, ఊరికి ఫస్ట్ టీవీ నేనే తెచ్చాను, ఫస్ట్ మిద్దెలు నేనే కట్టాను, సైకిల్ నేనే కట్టాను. అలా ఈగోయిస్టిక్ ఫెలోస్ ఉంటారు కదా సార్ ఊర్లో. ఈ ఊర్లో ఏది చేసినా మొట్టమొదటిగా నేనే చేయాలనే క్యారెక్టర్ ఒకరు ప్లే చేశారు. ఊర్లో చిన్న చిన్న దొంగతనాలు చేసే క్యారెక్టర్ ఒకరు ప్లే చేశారు. సో, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి సార్. అది ఏది ఎవరు కనెక్ట్ అవుతారో తెలీదు. బట్ హీరోగా ఒకరు ఇద్దరని లేదు సార్. దెర్ ఈస్ ప్రామినెంట్ స్పేస్ ఫర్ మెనీ యాక్టర్స్. హీరోగా ఇప్పుడు మీరు ఈ సినిమా చేయటం, బడ్జెట్ కంట్రోల్ చేయటం ఇదంతా ఒక ఎత్తు. సార్ సినిమా బాగుంది, మీ అందరికి నచ్చుతుంది, మీరు 10 మందికి చూపిస్తారు, అది నచ్చుతుంది. ఇక్కడి నుంచే మీ స్ట్రగుల్, మీ మనీ ఖర్చు పెట్టడం బిగిన్ అవుతుంది. థియేటర్కి వెళ్ళాలి అంటే ఆడియన్ రావాలి. ఆడియన్ రావాలంటే ఆడియన్ వచ్చే వరకు కనీసం ఒక 4 రోజుల వరకన్నా థియేటర్‌లో ఉంచాలి అంటే అవును. ఈ ఖర్చును మొత్తం క్యాలిక్యులేట్ చేసుకున్నారు. అసలే ఇప్పుడు సిటీ వరకు పర్సెంటేజ్ సిస్టమ్ వచ్చింది. అవును. డిస్ట్రిక్ట్స్‌లో రెంటల్ సిస్టమ్ ఉంది. ఇన్ని థియేటర్స్‌లో వేయాలి, ఇంత ఇది చేయాలి. మీరు బడ్జెట్‌లో చేశానంటున్నారు కదా! ఆ బడ్జెట్‌కి, ఈ బడ్జెట్‌కి మొత్తం కొద్దిగా హై అయిపోతదేమో అది ఏమన్నా క్యాలిక్యులేట్ చేసుకున్నారా? ఇలా క్యాలిక్యులేటెడ్‌గానే వెళ్తున్నాను సార్. వెరీ క్యాలిక్యులేటెడ్ అండ్ ఐమ్ హ్యాపీ. నేను ఇది ఎందుకు చేశానో నాకు పర్పస్ ఒకటి ఉంటది కదా సార్ మన పర్పస్ అది. అండ్ ఐమ్ షూర్ ఇది బడ్జెట్ పరంగా సేఫ్ అయిపోతాము. బడ్జెట్ పరంగా రిస్క్ అయితే ఏమీ ఉండదు. అండ్ నేను ఎవరి మీద రిస్క్ పెట్టాలనుకోని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది నా నమ్మకం మీద ఇది వర్కౌట్ అవుతదని చేసింది. డిస్ట్రిబ్యూషన్ గానీ, ఏదన్నా గానీ ఇప్పుడు మన నమ్మకం మీద చేస్తారు. అరే! కిరణ్ ఏదో చేశాడు అన్న. ఇఫ్ మంచిగా డబ్బులొస్తే వెరీ హ్యాపీ. ఏదైనా రాకపోయినా ఐయామ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో ఇలాంటి సినిమాలకి మౌత్ టాక్ తోటే జనాలొస్తారు. అవును సార్. అంత టైము, అంత గ్యాపు, అంత రిస్క్ చేసే దానికి మీరు మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి ఉన్నారా? ప్రిపేర్ అయిపోయినాను సార్. మెంటల్లీ ప్రిపేర్డ్ అండ్ అందుకే చెప్పాను కదా సార్. సినిమా రిలీజ్ అవ్వకముందే 'తిమ్మరాజుపల్లి టీవీ' అనేది ఎంతవరకు సౌండ్ చేయాలి, ఆడియన్‌ని ప్రిపేర్ చేయాలన్నది ప్రిపేర్ చేస్తాను సార్. అండ్ సమ్మర్ హాలిడేస్ ట్యూన్ చేస్తున్నారు. వెళ్తే వెరీ హ్యాపీ సార్. అయితే ఇప్పుడు ఇందాక మీరన్నారు అంటే ఈ సినిమా వచ్చినా డబ్బులు రాకపోయినా అని చెప్పేసి. అలాగే 2, 3 సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి ఇయర్లీ ప్లాన్ చేసుకున్నారు. అంటే ఏంటి మీ దగ్గర నుంచి వచ్చే దాంట్లో కొంతవరకు దీనికి ఇది పెట్టేయాలి అలా పెట్టుకున్నారా? లేదంటే గనుక ఎలా ప్లానింగ్ అనేది ఎలా చేసుకున్నారు? ఎందుకంటే ఇప్పుడు మీరు అంతే ఫైనాన్షియల్‌గా అంతే అనుకోండి తారక్ అన్న. అంటే ఇప్పుడు నాకిష్టం సినిమాలు చేయడం. అవును. వాటెవర్ మై ఇన్‌కమ్ ఐ విల్ కీప్ సమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఇట్. ఏది మనకేమి ఇప్పుడు మనం చాలా మంచి ఎఫర్ట్స్ పెడతాను. ఖచ్చితంగా వస్తది. రిటర్న్స్ వస్తాయి. బట్ ఐయామ్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్. ఫర్ ఎనీథింగ్ ఐయామ్ ప్రిపేర్డ్. అంతే. నేనేమి అదేదో నా శక్తికి మించి పెట్టేస్తున్నాను ఏదో అనేది లేదు. కాకపోతే బట్ ప్లానింగ్ అనేది అంతే ఉంటది అది కదా! క్లియర్ అన్న. క్లియర్. మనకొచ్చే దాంట్లో సమ్ పర్సెంటేజ్ ఇది. దానికి పెట్టేసి అంతే. దాంట్లో సినిమాలు తీయాలి. ఓటీటీ ఏమన్నా అయిపోయినాయి సార్. డిస్కషన్ అయిపోతుంది 2, 3. బట్ నేను ఐయామ్ వెరీ క్లియర్ సార్. అంటే ఇప్పుడు దీన్ని ఎలా ప్రెజెంట్ చేయాలనే దాంట్లో కూడా క్లియర్‌గా ఉన్నాను సార్. ఐయామ్ నాట్ రెడీ ఫర్ ఇప్పుడు ఈ సినిమాని ఇంత మనీకో, దీనికో ఇచ్చేద్దామనే జోన్‌లో లేను సార్. ఈ సినిమాని నేను ఎలా ప్రెజెంట్ చేసుకుంటున్నానో ఏంటని క్లారిటీగా ఉన్నాను. ఇప్పుడు బట్ ద డీల్ 2, 3 ఉన్నాయి. ఏది అన్నది క్లోజ్ చేయాలా లేదా అన్నది ఆలోచిస్తాను. చిన్న సినిమాలకి చాలా కష్టం అవుతుంది ఇప్పుడు ఓటీటీ సెక్యూర్ చేయటం అనేది. సో, మీరు ఎలా చేయగలిగారు? అండ్ వాట్ ఈస్ గ్రౌండ్ రియాలిటీ నౌ? నాకు ఇక్కడ 2 థింగ్స్ అనిపిస్తాయి సార్. చిన్న సినిమాల పర్స్పెక్టివ్‌లో ఆలోచిస్తే నాకేమనిపిస్తదంటే, మనం ప్రొడక్ట్ మీద గాని కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పుడు, ఈ సినిమా వర్కౌట్ అవుతదని మనం కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పుడు, తొందరపడిపోయి ముందే ఎంతో అంతకి సేఫ్ అయిపోదాం కదా! అని ఇచ్చేయడం కరెక్ట్ కాదు అని నా ఫీలింగ్ సార్. వెన్ యూ ఆర్ రియల్లీ కాన్ఫిడెంట్, ఇఫ్ దిస్ ఫిల్మ్ వర్క్స్ ఔట్, ఒకవేళ థియేటర్‌లో మంచి పేరొచ్చి నువ్వు మార్కెటింగ్ బా చేసుంటే, థియేటర్‌లో రెవెన్యూ ఎక్కువ రాకపోయినా సినిమా చాలా బావుందిరా, మంచి ఎఫర్ట్స్ పెట్టినారని తెలిస్తే, ఖచ్చితంగా టీవీలో అయినా చూస్తారు సార్. వెన్ యూ గివ్ ఫర్ పేపర్ వ్యూ మోడల్ గాని, ఏది ఇచ్చుకున్నా సరే మేకర్స్ చాలా సేఫ్ మనీలో ఉంటారని నా పర్సనల్ ఫీలింగ్. అంటే ఇప్పుడు ఏదో రిలీజ్‌కి ముందు కొత్తోళ్ళని ఎవరు నమ్మరు కదా సార్. ఓ సినిమా చేసినాం అందులో అనే మాట ఏముంటది ఫస్టు. కొత్తోళ్ళని ఎవరు చూస్తారండి. ఎంత మనీ అండి, ఇంత డీల్ అండి, ఇంతే చేసేద్దాం అని ఒక థింగ్‌లో ఉంటది. బట్ మనం కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పుడు వీ కెన్ పోస్ట్ రిలీజ్ కూడా మనం వెళ్ళొచ్చు. వెన్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. అక్కడ రెవెన్యూ చాలా బావుంటదని నా మేకింగ్ వీడియోలో మీరు సెట్స్‌కెళ్ళిన ఒక విజువల్ కనిపించింది. హ్మ్. అంటే ఫస్ట్ టైం మీరు ఆ ఊరికెళ్ళడము,
ఆ షూట్‌ని ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. ఎందుకంటే మీరు కార్డ్ టైమ్‌లో చాలామంది చెప్పారు. ఆ హ్మ్. ఊరు గురించి, ఆ విలేజెస్ అవును. గురించి. హ్మ్. అంటే బేసిక్‌గా మీరు పల్లెటూరు నుంచి వచ్చిన పర్సన్ అవును. కాబట్టి మీకు ఆ కనెక్టివిటీ ఎక్కువుంటది. హ్మ్. సో, తిమ్మరాజుపల్లికి గాని, ఆ మనుషుల్ని చూసినప్పుడు, ఆ ఊర్లోకెళ్ళినప్పుడు ఆ షూట్ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. వెరీ ఇన్నోసెంట్ పీపుల్. నేను ఫస్ట్ టైమ్ వెళ్ళడం ఆ ప్లేస్‌కి. అంతకుముందు ఎళ్ళలేదు. అది కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర బార్డర్‌లో ఉండే ఒక ప్లేస్ అనమాట. రజనీకాంత్ గారి వాళ్ళ ఊరది. రజనీకాంత్ గారు అక్కడే పుట్టారంట అంతా. కల్చర్ చాలా డిఫరెంట్‌గా ఉంది. నీకు తమిళ్ మాట్లాడేస్తున్నారు, కన్నడ మాట్లాడేస్తున్నారు, తెలుగు మాట్లాడేస్తున్నారు. ఇప్పటికీ ఆ ఊర్లో ఎవరికైనా కొత్తగా పెళ్ళయిందనుకోండి, వాళ్ళేంటంటే వాళ్ళకెక్కడో సెపరేట్ ఒకటుంది బయట రూమది. బయటిది అంటే ఏది ఉంటది గదా! కార్యం ఏదో ఫస్ట్. అంటే వాళ్ళ కల్చర్‌లు వాళ్ళవన్నీ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇప్పటికక్కడ పెద్ద మనిషి తీర్పు అనేది ఒకటుంది. చాలామంది చెప్పులేసుకోరు. చాలామంది ఇప్పటికి ఇప్పుడు మీరు తీసిన ఈ ఊర్లో చాలామంది ఇప్పటికి చెప్పులేసుకోరు వాళ్ళు. వాళ్ళ కల్చర్ చాలా డిఫరెంట్‌గా నాకు కొత్త ఎక్స్‌పీరియన్స్ అనిపించింది. అన్నీ ఇంకా చిన్న గుడిసెలు, కల్లుపాకలు ఆ సెటప్పే చాలా కొత్తగా లైక్ ఉంది. లొకేషన్స్ గూడా ఆ పైన ఏదో కొండ పైన శివుడిది గాని, అవును. చాలా లొకేషన్స్ అన్నీ బ్యూటిఫుల్. శివరాత్రి అవునవును. కోసం. చాలా అసలు లొకేషన్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. రేపు నేను ఐయామ్ వెరీ ఎక్సైటెడ్. రేపు మీరందరూ నేను కాన్ఫిడెంట్‌గా ఏం చెప్పగలనంటే, మీకైతే కొత్త ఎక్స్‌పీరియన్స్ ఎందుకుందంటున్నానంటే, విజువల్లీ గాని, సౌండ్ వైస్ గాని, అరే! చాలా బావుందే అన్న ఫీలింగ్ అయితే ఇస్తది. మీరు కూర్చున్న 2 గంటలు బోర్ కొట్టకుండా హ్యాపీగా. అంటే బేసిక్‌గా ప్రొడ్యూసర్‌గా కొన్ని ఇలాంటి రూటెడ్ సినిమాల్ని నమ్మాలంటే ఒక టేస్ట్ ఉండాలి. హ్మ్. అందరూ ఇలాంటి ఫిల్మ్స్ చేయలేరు. అందుకే మనకి చాలా వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. ఇలాంటి ఫిల్మ్సే అవును. ఎన్నొచ్చినాయి తెలుగులో అంటే. హ్మ్. సో, యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా మీ మీ థాట్ ఏంటి? అంటే ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు గాని, అంటే ఆడియన్స్‌కి నాకెందుకో బేసిక్‌గా ఊరు అది ఇష్టమో లేకపోతే ఎప్పుడున్నా ఎళ్తూ ఉంటాను గదా! అక్కడ కథలు చాలా కొత్తగా రూటెడ్ ఉంటాయి రాజు. అంటే అక్కడ మనుషులు వాళ్ళ బిహేవియర్‌లు అవన్నీ చాలా కొత్తగుంటాయి. ఎన్ని కథలు చెప్పినా ఇంకా తోడొచ్చు మనం. ఇంకా కొత్త ఎమోషన్స్, కొత్త బిహేవియర్‌లు అన్నీ ఉంటాయి. పర్సనల్‌గా ఇప్పుడు నన్ను ఎవరైనా నా దగ్గరికొచ్చి ఒక కథ చెప్తే అది ఎక్కడైనా విలేజ్ డ్రామా అయితే నేను కొంచెం మొగ్గు చూపుతాను. అరే! ఇమ్మీడియేట్‌లీ కనెక్ట్ అయిపోయి చాలా కొత్తగుంది గదా! ఓ జాతర గురించి చెప్పొచ్చు, అమ్మవారి గురించి చెప్పొచ్చు, లేకపోతే ఊర్లో ఉన్న వాళ్ళ బిహేవియర్‌లు, క్యారెక్టర్‌లు ఎన్నుంటాయి చాలా ఉంటాయి గదా! అండ్ ఎక్కడో ఓ చిన్న స్వార్థం ఏందంటే, ఎళ్ళే కొద్దీ ఊరిని ఎవరు మర్చిపోవద్దు. ఊరి సినిమాలన్నీ అప్పుడప్పుడు చేస్తా ఉండాలి. ఊరికే కనెక్టెడ్ ఉండాలి. ఇప్పుడు నేనున్నా రాజుబాబు ఏదో వచ్చాం, అయిపోయాం, హీరో అయిపోయాం. ఈరోజు నాకు వీలైనన్ని సార్లు ఊరికెళ్ళిపోతుంటాను. దట్ ఈస్ మీ. ఎగ్జాక్ట్‌లీ మీ. ఇది ఇక్కడ హైదరాబాద్‌లో ఈడ కూర్చొని ఈడ లగ్జరీ లైఫ్ అనుభవించేది కాదు నేను. ఎప్పుడైతే నేను మళ్ళీ ఒకసారి ఊరికెళ్ళానో, మా ఇంట్లో కూర్చున్నానో, అయన్నీ ఆ ఊరు, ఆ కొండలు అయన్నీ చూస్తే ఇది గదా! ఒక 20 సంవత్సరాలు పుట్టి పెరిగింది ఇక్కడ గదా! ఇదే గదా! యాక్చువల్లీ మేము ఇక్కడి నుంచి ఎళ్ళాం గదా! అరే! ఇక్కడ ఒక క్యారమ్ బోర్డ్ కోసం ఎంత గొడవ పడ్డాం. అసలు ఒక క్రికెట్ బ్యాట్ కావాలంటే ఎంత గొడవ పడ్డాం. ఇలా టీవీ కోసం ఎంత గొడవ పడ్డాం. ఇది ఎప్పుడైతే అంత ఎమోషన్ అది మనకుంటదో రూటెడ్ దాని కనెక్టివిటీ ఉంటాయో, ఇవన్నీ ఇంకా హ్యాపీగా మనం ఎంజాయ్ చేయొచ్చు. అరే! ఇంత దొరికింది మనకు ఇది అన్న ఫీల్ ఉంటది గదా! సో, నాకు వీలైనంత ఊరిని మర్చిపోవద్దు. చేద్దాం సినిమాలు చేద్దాం. ఇప్పుడు మీ డైరెక్షన్‌లో వస్తున్న రియాలిటీలో అంటే మీరు చూసిన విలేజెస్‌లో చూసిన క్యారెక్టర్‌లు గాని, ఇలాంటివి గాని ఏమైనా చెప్పబోతున్నారా? ఉంటాయి. కొంచెం టౌన్ లైఫ్ సినిమా అది. కొంచెం నేను నా దగ్గరగా చూసిన క్యారెక్టర్సే ఉంటాయి. ఆయన పుట్టి పెరిగిన ఊరే ఉంటది గదా! హ్మ్. ఆయన్నేమన్నా కలిసే ప్రయత్నం చేశారా? షూట్ అలాంటి చేసి ఆలోచన ఏమన్నా ఉందా? లేదు సార్ అదేం చేయలేదు. అవి షూట్ చేయడం అలాంటిదేం లేదు సార్. ఆయనది తిమ్మరాజుపల్లి పక్క ఊరు సార్. అంటే షూట్ చేసిన ఊరు. అక్కడికెళ్ళినప్పుడు ఇంక వీళ్ళ ఊరు రజనీకాంత్ గారి ఊరన్నప్పుడు ఊరికెళ్ళి చూడడం జరిగింది గానీ, ఆయన కలిసేది అదేం ప్రయత్నించలేదు సార్. ఇప్పుడు ఈ సినిమాలో దగ్గర దగ్గర 30, 40 మంది కొత్తవాళ్ళని హ్మ్. చేస్తున్నారు. నెక్స్ట్ క్రికెట్ అన్నారు. దాంట్లో 30, 40 మంది. హ్మ్. అంటే మీరు చేసే ఈ 2, 3 సినిమాల ద్వారా నంబర్ ఆఫ్ కొత్త టాలెంట్‌ని ఇండస్ట్రీకి ఇవ్వడం అనేదా? లేదంటే అలాంటి కథల్ని చూజ్ చేసుకుంటున్నారా? ఏంటి ఎక్కువ మంది ఉన్న ఆర్టిస్టులు గాని లేకపోతే అది అవైలబిలిటీ ఉన్న అలాంటి స్టోరీస్‌ని అదే లేదు సార్. అక్కడ ఎంచుకుంటున్నారా? కుదిరిందంతే. ఇంకొక సినిమా చిన్న థ్రిల్లర్ చేస్తున్నాను. సిటీ అర్బన్ బ్యాక్‌డ్రాప్. అది లిమిటెడ్ క్యారెక్టర్. ఈ సినిమా చిన్న క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో ఊర్లో దొరికింది కాబట్టి, ఇప్పుడు హ్మ్. క్రికెట్ అన్నప్పుడు నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కావాలి కాబట్టి అవును. అలా కుదిరింది తప్ప హ్మ్. అదేం లేదు. కాదండి ఒక సక్సెస్ రాగానే ఇవాళ రేపు హీరోలు కానీ ఎవరైనా అడ్వాన్సులు తీసుకొని ఆస్తులు పెంచుకోవటం లేదంటే దుబాయ్లో ఫ్లాట్లు కొనటం ఇలాంటివన్నీ ఎక్కువ చేస్తున్న ఈ రోజుల్లో హ్మ్. ఇట్లా కొత్త వాళ్ళతో ఎక్స్పెరిమెంట్ చేయాలనటానికి బిగినింగ్ డేస్లో నువ్వు పడ్డ స్ట్రగులే కారణమా ఇంకేమన్నా ఉందా రీజన్? మేబీ అయిండొచ్చు సార్ అది. అంటే మనం చూసింటాం గదా! ఒక ఆపర్చునిటీ కోసం అది. అండ్ ఇంకోటి ఇది ఎక్కడ నేను రిస్క్‌లో ఫీల్ అవ్వట్లేదు సార్. అంటే మనం హానెస్ట్‌గా వర్క్ చేస్తున్నాం. మనం హానెస్ట్‌గా ఒక పని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం గానీ, ఖచ్చితంగా మంచి విషయమే చేయడం మనకొచ్చిన పని చేయడం అన్నది మంచి విషయమే అన్నది. బట్ మీరన్నట్టు మేబీ వేరే వాళ్ళతో చేయొచ్చు. ఇంకొకరితో కాంబినేషన్ అది ఇది పెట్టేసి అలా చేయొచ్చు గానీ, కొత్తోళ్ళతోనే ఎళ్దాం అన్న దానికి మాత్రం అదే ఎమోషన్ సార్. వీలైనంత మనము కొత్తోళ్ళతో చేద్దాము.
మనం చేయగలిగింది జస్ట్ ఒక అవకాశం ఇవ్వగలం. ప్రూవ్ చేసుకుంటారో లేదన్నది వాళ్ళ చేతుల్లో ఉన్న థింగ్ గానీ, కొత్తోళ్ళతో వెళ్దామన్న దానికి మాత్రం బ్యాక్ ఎండ్ ఎమోషన్ అయితే అదే సార్. కిరణ్ గారికి హీరోగా సార్. స్పాన్ ఫస్ట్ సినిమాకి ఇప్పటికి స్పాన్ చాలా మారింది. అవును. సినిమాకి స్పాన్ పెంచుకుంటూ పోతున్నారు. ప్రొడ్యూసర్‌గా కూడా అలాంటి ఆలోచనలు ఉన్నాయండి. ఎందుకంటే 'తిమ్మరాజుపల్లి' అన్నది ఒక చిన్న బడ్జెట్‌తో అయిపోయే సినిమా కావచ్చు. రేపు పొద్దున్న ఒక పెద్ద స్టార్ రావచ్చు మీకు కథకి సంబంధించి కథకు లోబడి. అలాంటప్పుడు ఎలా ఉంటది మీ అప్రోచ్? ఏమో యాజ్ ఆఫ్ నౌ అయితే నెక్స్ట్ 3 ఇయర్స్ అయితే ఒక చిన్న బడ్జెటెడ్ ఫిల్మ్సే చేద్దాము అన్నది. అంటే మనకు వీలైనంతలో చిన్నది అదే ఇందాక చెప్పాను కదా సార్, చాలా క్యాలిక్యులేటెడ్‌గా నెక్స్ట్ 3 ఇయర్స్ అయితే ఇలా చిన్న సినిమాలో మంచి ఎమోషనల్, మంచి రూటెడ్ కథల్ని ఆర్ వాటెవర్ మంచి కాన్సెప్ట్ ఉన్న కథల్ని తీసుకెళ్దామని సార్. ఆ ఫ్యూచర్ ఇంకా చూడాలి సార్. అది ఎలా తీసుకెళ్తది? ఇది మనం అనుకునే ఐడియా ఎలా వర్కౌట్ అవుతుంది? ఏంటి అనేది అన్ని దాంట్లో బట్టి ఉంటది కదా సార్. బట్ హోప్ సో మంచిగా చేయాలనే కోరుకున్నాం సార్. అంటే కిరణ్ గారు, అంటే మన రీజనల్ సినిమానే ప్రాంతాల వారీగా అక్కడ దొరికేటువంటి కథా వస్తువు ఆధారంగా మనం సినిమాలు తీస్తున్నాం. ఇప్పుడు ఇది రాయలసీమ బ్యాక్‌డ్రాప్, తిమ్మరాజుపల్లి కుప్పం బ్యాక్‌డ్రాప్, సో బలగం ఒక తెలంగాణ బ్యాక్‌డ్రాప్. తెలుగు సినిమాని రీజనల్‌గా బేస్డ్‌లో తీయడం వల్ల ఇతర ప్రాంతాల్లో ఎలా ఆదరణ ఉంటుంది? కొన్ని సినిమాలు వచ్చాయి. సో రీజనల్ బేస్ చేసి తీయడం వల్ల అదర్ ప్రాంతాల్లో పెద్దగా రెవెన్యూ రాబట్టలేకపోయాయి. వాళ్ళకి కనెక్ట్ కాలేకపోయాయి. సో ఇది యూనివర్సల్‌గా ఒక రీజనల్ కథ యూనివర్సల్‌గా ఎలా కనెక్ట్ అవుతుంది? అంటే నా ఉద్దేశ్యం మేబీ సార్ ఇప్పుడు 'కంచరపాలెం' సినిమా ఉంది సార్. 'కంచరపాలెము' మనకు వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఒక కథ. మేబీ థియేటర్‌కెళ్ళేసి ఆ టైంలో ఇంకా అందరికి రీచ్ అవ్వక థియేటర్‌కెళ్ళి పరిగెత్తి చూడకపోయినా, ఇప్పటికీ 'కంచరపాలెం' అన్ని ఏరియా వాళ్ళు చూసారు. అందరూ అప్రిషియేట్ చేశారు. 'బలగం' గాని, ఇది గాని పర్టిక్యులర్ రీజన్ అనేది ఏముండదు. ఇప్పుడు సినిమా బండి అనంతపూర్ బ్యాక్‌డ్రాప్‌లో తీశారు. చూసిన వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు. అలా ఏమి ఉండదని అనుకుంటున్నాను సార్. సో ఇప్పుడు ఒక కథ తీసుకున్నప్పుడు అది అది ఇప్పుడు మన తెలంగాణలో చాలా రూటెడ్ కథలు వస్తుంటాయి. చిన్న ఫ్లేవర్ యాడ్ అవుద్ది కదా సార్. రియలిస్టిక్‌నెస్ వస్తది కదా! ఊరికేదో కొన్ని కథలు ఊరికే యూనివర్సల్‌గా చెప్తే ఆ ఎమోషన్ తెలీదు కదా సార్. అలా కొంచెం రూటెడ్ కథలో కంపల్సరీ ఏదో స్లాంగ్ పట్టుకోవాలి. అంటే అలాంటి ఫీలింగ్ ఆడియన్స్‌కి ఏమన్నా వస్తుందా? ఈ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన సినిమా కాబట్టి ఇక్కడ వాతావరణం బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళకి అంత కనెక్ట్ కాకపోవచ్చు అనేది. స్లాంగ్ అన్నప్పుడు ఏమన్నా ఒకటి అదేమన్నా హ్మ్. టైం పట్టొచ్చా నాకు తెలీదు. బట్ స్టోరీ ఈజ్ యూనివర్సల్ సార్. టీవీ అందరికి ఉన్న ఎమోషన్ కదా సార్. మన ఫస్ట్ టీవీ, మన ఇంట్లో ఫస్ట్ టీవీ అనేది అందరి ఎమోషన్ కదా సార్. ఆ పోస్టర్ నుంచి టీజర్, ట్రైలర్ చూసిన తర్వాత ఆడియన్‌కి ఒక ఒపీనియన్ వస్తుంది. ఈ మధ్య కాలంలో చాలామంది ఈ కేటగరైజ్ చేస్తున్నారు. ఒక సినిమాని ఓటీటీ సినిమా, థియేటర్ సినిమా అనేది 2గా విభజిస్తున్నారు. అవసరమైతే థియేటర్‌కి వెళ్దాం, లేదంటే ఓటీటీలోకి వస్తది కదా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ టీవీని థియేటర్‌లో చూడడానికి బలమైన రీజన్ ఏంటి? ఓటీటీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి? అదే సార్. అంటే ఎనీథింగ్ ఇప్పుడు మన కంటెంట్‌ని ప్రెజెంట్ చేయడం మాత్రమే మన చేతిలో ఉంది సార్. ఇప్పుడు ట్రైలరు, పాటలు ఇవన్నీ చూసినప్పుడు అతను గాని లేదు ఈ సినిమా థియేటర్‌కెళ్ళి చూడాలి అని డిసైడ్ అయితే చూస్తాడు. బట్ నా సైడ్ నుంచి మేకర్స్‌గా మేము చెప్పగలిగింది ఏందంటే, ఎక్కడో చిన్న సినిమా అని చెప్పి చుట్టేయడమో, లేకపోతే ఏదో నార్మల్‌గా తీసేయడం లేదు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌లో ఉంటది. సో కొత్తోళ్ళన్నప్పుడు జస్ట్ టేక్ 10 మినిట్స్ ఆఫ్ టైమ్. ఒకసారి ట్రైలర్ అది ఇది చూడండి. నచ్చితేనే ఎళ్ళండి. నేనెప్పుడు అదే చెప్తాను సార్. ఏదో కొత్తోళ్ళతో చేశాము, మీరొచ్చి సపోర్ట్ చేసేయండి, చూసేయండి అనేదానికన్నా ముందు మీకు నచ్చితే రండి. వాళ్ళ మనీ కదా సార్. వాళ్ళ మనీ, వాళ్ళ టైం. ఏదో వచ్చి చూసేయాలి, ఈ సినిమాని ఎంకరేజ్ చేసేయాలి అనే దానికన్నా వాళ్ళ కంటెంట్ నచ్చితే విల్ బి వెరీ హ్యాపీ. నేనెప్పుడు అదే చెప్తాను సార్. నా సినిమా అయినా, నేను హీరోగా చేసిందైనా ముందు కంటెంట్ చూడండి. చూసి నచ్చితే రండి. బికాజ్ వాళ్ళ టైము, వాళ్ళ మనీ. దీనికి కూడా కొత్తోళ్ళని ఏదో చేసేస్తున్నాము, ఏదో ఇంతమందున్నారు, ఇంతమందిని మీరొచ్చేయాలి, ఎంకరేజ్ చేసేయాలని కన్నా మీ టైం, మీ మనీ మీరు చూడండి. వాళ్ళ కంటెంట్ చూడండి. వాళ్ళు చేసిన వర్క్ బావుంది అనంటే, అరే! ఎళ్దాం రా అని చెప్పి ఎళ్ళండి అన్నదైతే సార్. అంటే 3 ఇయర్స్ చిన్న సినిమాలే చేస్తానన్నారు కదా! మీరు ఈ కథలు వినే ప్రాసెస్‌లో హ్మ్. ఏదైనా ఒక స్టార్‌కి సంబంధించిన సబ్జెక్ట్, మంచి సబ్జెక్ట్ మీకు నచ్చితే, హ్మ్. ఆ స్టార్‌ని అప్రోచ్ అయ్యి సినిమా చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఈ 3 ఇయర్స్ అయితే లేదు సార్. ఇప్పుడు అంత పెట్టుకోదలుచుకోవట్లేదు సార్. బికాజ్ మై జర్నీ ఈజ్ సంథింగ్ హియర్ ఎట్ ద తిమ్మరాజుపల్లి సినిమా అంటే ఆ! సార్. నెక్స్ట్ 'చెన్నై లవ్ స్టోరీ' గాని, మిగిలిన ప్రాజెక్టుల గురించి కానీ, ఆ డీటెయిల్స్, ఆ డెవలప్‌మెంట్స్ ఏమున్నాయో చెప్పండి? సో పెద్ద లైనప్ అయితే ఉన్నట్టు తెస్తుంది అదే రైట్. సెకండ్ టైం 2-3 ఫిలిమ్స్ కూడా చేస్తాం. 'చెన్నై లవ్ స్టోరీ' ఈజ్ సంథింగ్ వెరీ ప్రామినెంట్ ఫిల్మ్ సార్. నేను మొన్న చెప్పినట్టు చాలా గొప్ప ప్రేమ కథలున్నాయి మన ఇండియన్ సినిమాలో. 'చెన్నై లవ్ స్టోరీ' ఖచ్చితంగా అందులో ఉండిపోతుంది సార్. ఐయామ్ ఫీలింగ్ వెరీ, వెరీ హ్యాపీ వైల్ డూయింగ్ దట్ ఫిల్మ్. అంటే చాలా మంచి కాన్వర్జేషన్స్ చాలా బావుంటాయి సార్. యాస్ ఎ తెలుగు ఆడియన్స్‌గా మనందరం 'చెన్నై లవ్ స్టోరీ' ఆడిటోరియంలో సినిమా చూస్తున్నప్పుడు థియేటర్‌లో ఫీల్ వెరీ హ్యాపీ. అరే! ఇన్ని రోజులయిపోయిందిరా ఇంత మంచి ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ జానర్ ఫిల్మ్ చూసి అని చాలా హ్యాపీగా అది అయిపోవచ్చింది ఆల్రెడీ సినిమా. ఐయామ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఐయామ్ వెరీ హ్యాపీ డూయింగ్ సార్. ఇంకా 'గోల్ చెరువు ఘాటు' అని ఒకటి భరత్ కమ్మానతో, మన డ్రీమ్ ఫార్మర్స్, మన బాపి గారితో ఎంతో చేస్తున్నాను సార్. దట్ ఈస్ వన్ ఎక్సైటింగ్ థింగ్ సార్. సర్ప్రైజ్ థింగ్ ఫర్ మీ. నాకే సర్ప్రైజ్.
బావుంటది. అంతా చాలా బావుంటది. మంచి అమెజాన్ ప్రైమ్ చాలా పెద్ద సెటప్ పెద్దగా చేస్తున్నాను అనుకున్నాం గానీ, వైల్ డూయింగ్ దట్ అది చాలా ఎక్సైట్‌మెంట్ ఎక్కువుంది సార్ అది. సినిమా చాలా బా వస్తుంది అదంతా. అండ్ ఇంకోటి నేను చేసేదొకటి అది మేలో స్టార్ట్ చేస్తాను సార్. ఐయామ్ ఎయిమింగ్ ఫర్ దివాళీ. 2 దివాళీలు కలిసొచ్చాయి కదా! ఈ దివాళీకి మళ్ళీ హ్యాపీ దివాళీ. ఆ! మీ దివాళీకి చేతుల్లోనే పెట్టుకున్నారా? అదే ఈసారి దివాళీ. నా చేతుల్లోనే మిస్ అవ్వద్దు ఈసారి అని చెప్పి వీలైనంత ప్రయత్నిద్దాం సార్. అంటే ఈసారి యాజ్ ఎన్ యాక్టర్ డైరెక్టర్ కిందనే ఓన్లీ అది యాక్టర్ యాక్టర్ బోత్. బోత్ ఒక్కడే ఇయ్యరు. ప్రొడ్యూసరు, డైరెక్టర్, హీరో అన్నీ అలా అయిపోయాయి సార్ అంతే. అలా ప్లాన్స్ ఏం లేదు అలా అయిపోయాయి. ఒకవైపు వెబ్ సిరీస్ అన్నీ అలా కొత్త కొత్తగా ఉంది. కుదిరాయి సార్. అన్ని Well, ఫార్మాట్స్. కాకి చెన్నై అంటే తమిళనాడులో థియేటర్స్ ప్రాబ్లం ఫేస్ చేశారు కదా! అమ్మ. ఆ! సో, ఇప్పుడు ఈ చెన్నై లవ్ స్టోరీకి అలాంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదా? సార్ అది వెరీ సెన్సిటివ్ టాపిక్ సార్. నేను మాట్లాడితే అది ఎటెళ్ళిపోతుందో నాకు తెలియట్లేదు. అందుకే దాని గురించి ఆ టాపిక్ గురించి బట్ ఎప్పుడు నేను స్టాండ్ తీసుకున్నదైతే ఇక్కడ చాలామంది కొత్తోళ్ళున్నారు. ఇక్కడ చాలామంది కొత్త ఆర్టిస్టులు వస్తున్నారు. చాలామంది ఉన్నారు. దే నీడ్ ఎంకరేజ్‌మెంట్ ఫస్ట్. వాళ్ళన్నదైతే స్టాండ్ తీసుకుంటాను. మీరు చెన్నై లవ్ స్టోరీ ఈవెంట్‌లో మాట్లాడుతూ దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ నేను ఏమాత్రం ఏది టచ్ చేయలేదు. ఎవ్రీథింగ్ ద క్రెడిట్ గోస్ టు ద రైటర్స్ అండ్ డైరెక్టర్. నా ఇన్వాల్వ్‌మెంట్ ఏమీ లేదన్నారు. సో, మిగిలిన అన్ని ఫిల్మ్స్‌లో యూ ఆర్ ఇన్వాల్వ్డ్ క్రియేటివ్‌లీ. లేదు సార్. అంటే ఇన్వాల్వ్‌మెంట్ యాహ్! సార్ 100% సార్. నేను ఇప్పుడు ముందు చేసిన సినిమాలు ఏంటంటే కొన్ని సినిమాలు సార్ అన్నీ కాదు. బట్ ఈ సినిమాకి కంప్లీట్‌గా ఏంటి అంటే నేను కథ విన్నప్పుడు ఇందాక క్యారెక్టర్ చాలా సెటిల్డ్ క్యారెక్టర్ ఉంటది సార్. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు కొన్నిట్లో మనం ఏలు పెట్టామనుకోండి అయిపోద్ది. నాది చిన్న కమర్షియల్ మ్యాటర్ ఉంటది. చిన్న ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. అది నా జోన్ కాదు సార్. ఏది అలా లవ్ రైటింగ్ గాని, ఆ చిన్న ఎమోషన్ గాని వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ ప్రూవ్డ్. ఒక సినిమా చేశారు, ప్రూవ్ చేశారు. రవీణ రైటింగ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అలాంటి ఎమోషన్‌లో అనవసరంగా మనం ఎళ్లి ఏదో ఎంటర్‌టైన్‌మెంటో, కామెడీనో ఇలాంటి జోన్‌కెళ్ళొద్దు. దీన్ని ఇలా హ్యాపీగా ఉంటే చాలా బెటర్ అని ముందు కాన్షియస్‌గా తీసుకున్న డిసిషన్ సార్. మీరు అదే ఈవెంట్‌లో అంటే రిలీజ్ అయిన రోజు, ఆ సినిమా రిలీజ్ అయిన రోజు మణి శర్మ గారి కాన్సెప్ట్‌లో ఉంటే థియేటర్‌లు మారిపోతాయి అన్న సాంగ్స్‌తో. మ్యూజిక్ గురించి ఎక్కువ చెప్తున్నారు మీరు గాని, సాయిరాజ్ గారు గాని, ఎస్‌కేఎన్ గాని. సో, వచ్చిన ఆల్రెడీ ఒక ఫస్ట్ సాంగ్ చార్ట్ బస్టర్ అయింది. అండ్ మీకు మణి శర్మ గారికి నచ్చిన సాంగ్ ఏదో కూడా ఉందంట. అవును. అది కూడా అవును. అది గురించి నెక్స్ట్ అదే వస్తది. మాకు మణి శర్మ గారికి నచ్చిన పాట అది ఇది దట్ విల్ బి క్రేజీ సాంగ్. అంటే కొన్ని పాటలు ఎవర్ లాస్ట్ ఉంటాయి కదా! ఎప్పటికి. అది నాకు ఆ పాట చాలా బావుంటదండి. అండ్ మేబీ నాకు కథ తెలుసు. కథలతో ట్రావెల్ అవుతున్నాను కదా! సో, 7 సాంగ్స్ విల్ బి క్రేజీ. అంటే నేను ఆ మాట ఊరికే అనలేదు. మణి శర్మ గారి కాన్సెప్ట్ అని చెప్పి. ఐయామ్ ఫీలింగ్ డైలీ సెట్‌లో షూట్ చేస్తున్నప్పుడు ఆయన ఆల్రెడీ కొన్ని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చూస్తూ ఎడిట్‌లో చూస్తున్నప్పుడు సాంగ్స్ వింటున్నప్పుడు నేనే వేరే ట్రాన్స్‌లోకి వెళ్తున్నా. అందుకే నేను అంత కాన్ఫిడెంట్‌గా మనం ఓ మాట చెప్పేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా రేపు ఇది అవ్వకపోతే మళ్ళీ మనం ఉంటాం కదా! ఐయామ్ వెరీ కాన్ఫిడెంట్. చాలా మంది హీరోలకి ఆయనతో వర్క్ చేయాలని ఉంటది. బట్ కొంతమందికి కుదరకపోవచ్చు. సంథింగ్ ఆయన గ్యాప్ తీసుకోవచ్చు. బట్ మీకేమో 2 ఫిల్మ్స్ చేశారు ఆయన. హ్మ్. సెకండ్ ఫిల్మ్ ఇది అవును. మణి శర్మ గారితో. అండ్ బ్లెస్డ్ ఫీలింగ్. ఆయనతో కూర్చుంటే ఇప్పటికి చిన్న పిల్లోల్లా ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు. మొన్న అరే! కూడా ఈవెంట్‌లో ఆ! అలా మాట్లాడినందుకే వైరల్ అయింది. మా ఫీలింగ్ అది. మీరెందుకు సార్ అలా మాట్లాడేశారు? ఏంటి మీరేంటి అని నేను సోషల్ మీడియాలో చూస్తున్నా. ఎవ్రీవన్ ఫీలింగ్ ఎమోషనల్ అబౌట్ ఇట్. ఏంటి మణి శర్మ గారు ఈస్ లెజెండ్. ఆయన ఫ్యాన్స్ అందరూ హర్ట్ అయ్యారు. అంటే మనం పెరిగింది అదే గదా! ఇప్పుడు అప్పుడు నాకు తెలిసి ఏ థియేటర్‌లోకొచ్చినా ఇటు నరసింహనాయుడు చూసినా మణి శర్మ గారే, మృగరాజు మణి శర్మ గారే, దేవిపుత్రుడు మణి శర్మ గారే. నీకు ఏ థియేటర్ మారొచ్చు, హీరోలు మారొచ్చు అంతే కదా సార్. అన్నీ నీకు థియేటర్ మారొచ్చు గానీ సౌండ్ ఒకటే. మణి శర్మ గారి సౌండ్ ఎక్కడ చూసినా ఆయన లేదు ఎలివేషన్‌లు సంక్రాంతి హిట్ ఆ టైంలో ఆ! మణి శర్మ గారిది ఒక్కడు. ఒక్కడు అసలు ఏం పాటలు అసలు దేనికి అదే కదా! ఈ మధ్యకాలంలో సినిమాలో 4 పాటలు, 5 పాటలు పెట్టడమే చాలా హ్మ్. రేర్ అయిపోయింది. 5 పాటలంటే చూస్తారేమో. కానీ 7 పాటలంటే 7 పాటలు అందులో రన్ టైమ్ ఒక్కొక్కటి 5:50, అవును. 6 మినిట్స్. 2 చరణాలు. చరణాలు ఎక్కువ ఉన్నాయి. అవును. అంటే ఇది నాకు తెలిసి ఈళ్ళు మన రాజేష్ గారు, రవణ వీళ్ళందరూ కాన్షియస్‌గా ముందు నుంచి తీసుకున్నారు. మ్యూజికల్ ట్రీట్‌మెంట్ హ్యాపీగా ఈ ఫిల్మ్ ఈ వైబ్‌లో ఉండాలి. ఎక్కడే గాని సార్ ఎంటైర్ ఫిల్మ్‌లో మీకు ఎక్కడే గాని ఒక పదజాలం కూడా అటు ఇటు ఎళ్ళదు సార్. వెరీ చాలా ప్యూర్ ఉంటది. ఈ సినిమా అలాంటి సినిమా సార్. వెరీ ప్యూర్ ఫిల్మ్, ప్యూర్ లవ్ స్టోరీ చాలా బావుంటది. యూ ఆల్ విల్ లవ్ ఇట్ సార్. లెట్స్ వెయిట్ ఫర్ దట్. వస్తది తొందరలో వస్తది. రైట్ సార్. 17వ తారీఖున సినిమా వస్తుంది. హ్మ్. ఫైనల్ వర్డ్ ఏంటి కిరణ్ అబ్బవరం నుంచి యాస్ ఏ ప్రొడ్యూసర్‌గా? సార్ 'తిమ్మరాజుపల్లి' ఈస్ ఎ వెరీ హానెస్ట్ ఫిల్మ్ సార్. డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో ఒక ఊర్లో నిజంగానే ఊరికి ఒక టీవీ ఉంటే, ఆ టీవీ చూడడానికి ఊరోళ్ళందరూ ఎలా ఇబ్బంది పడేవాళ్ళు. అప్పుడు ఊరోళ్ళకి టీవీ అంటే ఎంత ఎమోషన్. ఊరోళ్ళకే కాదు ఎవరికైనా. మన ఫస్ట్ టీవీ ఎమోషన్ ఒకటి ఉంటది కదా సార్. అది చాలా అంటే చాలా గట్టిగా కనెక్ట్ అవుతారు. మీరు సమ్మర్‌కి మంచి సినిమా అనుకుంటున్నాను సార్.
ఒక కొత్త కైండ్ ఆఫ్ సినిమా సమ్మర్‌లో ఒక హానెస్ట్ ఫిల్మ్. ప్లీజ్ కమ్ టు థియేటర్స్. ఫ్యామిలీ అందరితో రండి. ముఖ్యంగా ఎందుకు ఫ్యామిలీతో ఈ సినిమాకి రావాలంటే, ఒకవేళ మీరు మిస్ అయ్యుండొచ్చేమో టీవీ ఎమోషన్ గానీ, మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ టీవీ ఎమోషన్ చాలా పెద్దదై ఉంటది. వాళ్ళందరూ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు మీతో చాలా మెమరీస్ షేర్ చేసుకుంటారు. అవునురా మన ఇంటికి టీవీ తెచ్చినప్పుడు ఇది ఉండిందిరా, ఇలా ఉండిందిరా అని చేసుకుంటారు సార్. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ సార్. అండ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ సార్. మీరందరూ వచ్చి మీ టైం స్పెండ్ చేసి, చిన్న విషయం కాదు సార్. అంటే మేము సినిమాలు చేసేటప్పుడు నా ఫస్ట్ 'రాజావారి రాణి' గారు సినిమాకి మేము ప్రమోషన్ చేయాలంటే తిరిగేవాళ్ళం సార్. అరే ఒక్కరన్నా ఎవరైనా ఇంటర్వ్యూ ఇస్తారా, చేస్తారా, ఛానల్ చేస్తారా అది ఇదని. ఐఎమ్ సో హ్యాపీ నౌ. ఈ చిన్న సినిమాకి మీరు ఇంతమందొచ్చి ఇంత సపోర్ట్ చేయడం అన్నది చిన్న విషయం కాదు సార్. అందుకే అన్ని సార్లు పదే చెప్తున్నాను థ్యాంక్ఫుల్. మీ అందరికి సినిమాలు నచ్చాలనుకున్నాను సార్. బట్ ఐఎమ్ వెరీ షూర్ అండ్ కాన్ఫిడెంట్ ఇదైతే ఒక మంచి హానెస్ట్ ఫిల్మ్. కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తది సార్. ఆల్ ది బెస్ట్ అండి. ప్రొడ్యూసర్‌గా, డైరెక్టర్‌గా మంచి సక్సెస్ కొట్టాలి ఈ ఇయర్. థ్యాంక్ యూ రాజ్. మీరు సక్సెస్ అవటమే కాదు, సార్. ఈ సినిమా ద్వారా ఇంతమందికి పరిచయం అవుతున్న ఎంతో మందికి మన టాలీవుడ్లో మంచి లైఫ్ ఉండాలి. అలాగే మీ రాబోయే సినిమాలు కూడా అన్ని హిట్స్ అవ్వాలని Thank you so much, sir. మనస్ఫూర్తిగా Thank you. విష్ ఆల్ ది బెస్ట్. చాలా కలర్ఫుల్గా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ మిస్ అయిందో చాలా భద్రంగా ఉంది టీవీ. ఫైనల్‌గా మీ టీమ్ అంతా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.